మిడ్ నైట్ వస్తారు పాపం. ఇది యూకేయా లేకపోతే లండన్? ఎక్కడున్నారు మీరు ఇప్పుడు? లండన్ ప్రాపర్. ఓకే, ప్రాపర్. ఏం చాలా బాగా అక్కడ? లేదండి, ఎండలు. ఎండ కూల్ గానే ఉంది, బ్రీజ్, ఎండాను ఉంది. ఇటు సమ్మర్ ఇక్కడ ఇది. ఓకే, గుడ్. బాగా ఎంజాయ్ చేయండి. ಥ್ಯಾಂಕ್ ಯು. ಯಾಕೆ ಇವತ್ತು ತುಂಬಾ ಕಡಿಮೆ ಜನ? ವೆರಿ ಲೆಸ್. ಎನಿವೆ ಐ ವಿಲ್ ಡೂ ದ ಕ್ಲಾಸ್. 57 ಮಹರ್ಷಿ ಕಪಿಲಾಚಾರ್ಯ ಕೃತಜ್ಞೋ ಮೇದಿನೀಪತಿ ತ್ರಿಪದಸ್ತ್ರಿದಶಾಧ್ಯಕ್ಷೋ ಶೃಂಗಕೃತಾಂತಕೃತ್ ಮಹಾವರಾಹೋ ಗೋವಿಂದ ಸುಷೇಣ ಕನಕಾಂಗದಿ ಗುಹ್ಯೋ ಗಭೀರೋ ಗಹನೋ ಗುಪ್ತಶ್ಚಕ್ರಗದಾಧರಃ ಮೇಧಾಸ್ವಾಂಗೋಜಿತ ಕೃಷ್ಣೋ ದೃಢ ಸಂಕರ್ಷಣೋಚ್ಯುತಃ ವರುಣೋ ವಾರುಣೋ ವೃಕ್ಷ ಪುಷ್ಕರಾಕ್ಷೋ ಮಹಾಮನಾಃ ಭಗವಾನ್ ಭಗಹಾನಂದಿ ವನಮಾಲಿ ಹರಾಯುಧಃ ಆದಿತ್ಯೋ ಜ್ಯೋತಿರಾದಿತ್ಯಃ సహిష్ణుర్గతి సత్తమః. ఇక్కడ వరకు ఈనాడు చేయాల. ఓకే, 60 వరకు చేద్దాం. బ్రహ్మరథము ಗುಡ್ಗಾಲ ಅక్కడ ವರೆಗೂ. ಓಕೆ, ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಅಂತ ಹೇಳ್ಕೊಂಡು ಹೋಗ್ಬೇಕೀಗ. అర్థాలంతా చాలా సింపుల్ గానే ఉంది ఈ 4 శ్లోకాలకి. ఓకే, ఐ హ్యావ్ టు ఫినిష్ యువర్ క్లాస్ లిటిల్ ఎర్లీ టుడే. చెప్పేకే భయంగా ఉంది. నిర్మలా ఆంటీ వచ్చారు. నో ప్రాబ్లం సార్. చెప్పొచ్చు. ఏంటంటే చెప్పిస్తే వాళ్ళే ఫినిష్ చేసిస్తారు. మీరు ఇది ఏమి ಫಾಸ್ಟ್ ಅన్నారు. ಚಾಲು ಲೇಂಡ ಅನ್ನಿ ಕಾಯಿನ ವಾಚ ನೀವೇ ಹೇಳ್ಬಿಡ್ತೀರಾ. ನಿಮ್ ಬ್ಯಾಚಿಗೆ ಅದು ಹೇಳೋದೇ ಕಷ್ಟ. ఓకే, మరి చెప్తాము. మహర్షి అంటే ఏమి ఎవరైనా చెప్పగలరా? వాట్ డు యు మీన్ బై మహర్షి? డిగ్నిఫైడ్ పర్సన్ అన్న. ಡಿಗ್ನಿಫೈಡಾ? ಓಕೆ, ಡಿಗ್ನಿಫೈಡ್ ಪರ್ಸನ್. ಅದು ಡಿಗ್ನಿಫೈಡ್ ಅಲ್ಲ, ಲೌಕಿಕದಲ್ಲಿ ನಾವು ಹೇಳ್ತೀವಮ್ಮ. ಅಲೌಕಿಕದಲ್ಲೇ ಬೇರೆ ದೃಷ್ಟಿಯಿಂದ ಅದನ್ನ ನಾವು ಎನಿವೆ ಗುಡ್, ಯು ಟ್ರೈಡ್ ಯುವರ್ ಬೆಸ್ಟ್. ಡಿಗ್ನಿಫೈಡ್ ಅಂತಾನೆ ಇಟ್ಕೊಳ್ಳೋಣ, ನಥಿಂಗ್ ರಾಂಗ್ ಇನ್ ದಟ್. ವೆರಿ ಗುಡ್. ಸರಿ, ಮಹರ್ಷಿ ಅಲೌಕಿಕ ದೃಷ್ಟಿಯಲ್ಲೂ ಯೋಚನೆ ಮಾಡು ಹಿತೈಷಿ. ನಿರ್ಮಲಾ ಆಂಟಿ ಬಂದ್ರಲ್ಲ ನಗ್ತಾ ಇದ್ರು ಸರ್. వచ్చారా నిర్మలా ఆంటీ? బెక్క గంటే కట్టವ್ರು యారు ಅಂತ. అక్క సార్ బిడ్డ పోవాలంట ఈరోజు. మీరు నా మీద చెప్తే నేను మీ మీద చెప్తాను. అనురాధ ఆంటీ తింటా ఉన్నారా లేదా ఇప్పుడు భోజనము? చెప్పండి నిర్మలా ఆంటీ. తింటా ఉన్నాను సార్. ತಪ್ಪಿಸ್ಕೊಂಡ್ ಬಿಟ್ರಿ ನನ್ ಕೈಯಿಂದ. తప్పించుకునిస్త్రీ నిర్మలా ఆంటీ నా చేతుల నుండి తప్పించుకుని. ఇప్పుడు నా జుట్టు అనురాధ ఆంటీ చేతిలో ఉంది ఇప్పుడు. ఎలా కొంచెము ఫాస్ట్ గా అయినాడు. నేను చేస్తాను. ఒక హాఫ్ అన్ అవర్ ఎర్లీగా పోవాలా అన్నాను. సద్య నిర్మలా ఆంటీ ఇంకా రాలేదు. చెప్పే ధైర్యం ఉంది. లేకపోతే హాఫ్ అన్ అవర్ ముందుగానే సార్ చాలు అని కాయన వాచ మీరు స్టార్ట్ చేసిస్తారు అని చెప్తా ఉంటుంది. ఇవే అర్థాలు చాలా ఈజీగా ఉంది, చెప్తాము. మహర్షి అంటే మహాతత్వాన్ని గ్రహించిన ఋషిలు. ఋషి అంటేనే ఏమి చూసే కయ్యలేదో అది చూసిన వాళ్ళు ಋಷಿಲು ಅన్నమాట. ಓಕೆ, ಯಾವುದು ನೋಡಕ್ಕಾಗಲ್ವೋ, ದಾರ್ಶನಿಕವಾಗಿ ಯಾವ್ದು ಇಲ್ವೋ ನಮ್ಮಲ್ಲಿ, ಅದನ್ನ ನೋಡುವಂತಹ ದೃಷ್ಟಿ ಅವ್ರಿಗಿರೋದಕ್ಕೆ ಋಷಿ ಅಂತ ಹೆಸರು. ಬೇಸಿಕಲಿ ಋಷಿ ಮೀನ್ಸ್ ವಾಟ್ ಪೀಪಲ್ ಕೆನಾಟ್ ಸಿ ದಟ್ ಕ್ಯಾನ್ ಬಿ ಸೀನ್ ಬೈ ದೀಸ್ ಪೀಪಲ್. ఏమిటి అంటే అమీబా, యుగ్లినా ತರ ಎಲ್ಲಾ ಕಡೆನೂ ಏನೋ ಆಟಮ್ಸ್ ಅಂಡ್ ಸಬ್ ಆಟಮ್ ಮಾಲಿಕ್ಯೂಲ್ಸ್ ಈ ತರ ಓಡಾಡ್ತಾ ಇರ್ತಲ್ವಾ, ಆ ರೀತಿ
ನಮ್ಮ ಈ ಆಕಾಶದಲ್ಲಿ ವೇದಗಳು ಸಂಚರಿಸ್ತಾ ಇದೆ, ಆಯ್ತಾ? ಆ ವೇದಗಳನ್ನ ಗೋಚರಿಸುವ ಶಕ್ತಿ ಋಷಿಗಳಿಗಿದೆ, ಆಯ್ತಾ? ಆ ಋಷಿಗಳೆಲ್ಲರೂ ಒಂದು ವರ್ಗ, ದಟ್ ಇಸ್ ಕಾಲ್ಡ್, ದೇ ಆರ್ ಕಾಲ್ಡ್ ಋಷೀಸ್, ದಾರ್ಶನಿಕರು. ವಾಟ್ ವಿಲ್ ಹ್ಯಾಪನ್ ಇನ್ ಕಲಿಯುಗ ಅಂತ సత్యయుగదల్లే నోడో ಒಂದು కెపాసిటీ అవరిగిదే. కలియుగమే ఇంకా ఆరంభించలేదే, మరి ఎలా చూడగలరు అంటే అదే ఏది లేదో అది కూడా వాళ్ళకి ఊహించకూడదు, ఊహాపోహం లేదు, ఖచ్చితంగా ఇటువంటియే జరుగుతుంది, జరగబోతుంది అని చెప్పేవాళ్ళు ఋషులు. దాంట్లో మహర్షులు అంటే మహాతత్వాన్ని గ్రహించిన వారు. భగవంతుడు తాను ఒకటే ఉండగా ఏమిటికి ఫల రూపము ధరిస్తాడు. భగవంతుడికి ఎలా జగత్తు శరీరమైతుంది, ఈ జగత్తే భగవంతుడికి శరీరమైతే భగవంతుడు ఎటువంటి అవతారాలు పొందుతాడు. భగవంతుడే దైత్యుడు దానవుడు, ధర్మాన్ని గ్లాని చేసేవాడు భగవంతుడే, ధర్మాన్ని ఉద్ధారం చేసేవాడు భగవంతుడే. దిస్ ఇస్ బ్యాడ్, దిస్ ఇస్ గుడ్, దిస్ ఇస్ రాంగ్, దిస్ ఇస్ రైట్, అంతా భగవంతుడే. అటువంటి మహాజ్ఞానము మహర్షులకు ఉంటుంది, ఆ జ్ఞానము ఋషిகளுக்கு లేదు. ಈಗ ಭಗವಂತನೇ ಸರ್ವಸ್ವ ಅನ್ನೋ ಜ್ಞಾನ ಬಂದಿದ್ರೂ ಕೂಡ ಭಗವಂತನಿಂದನೇ ಒಳ್ಳೇದು ಕೆಟ್ಟದ್ದು, భగవంతానే అధర్మీను ధర్మీను అన్నో జ్ఞాన, అంత మహాజ్ఞానము ఋషి వర్గానికి లేదు. మహర్షి వర్గానికి దానికైనా గొప్ప జ్ఞానం ఉంటుంది. సరే, మహర్షులకు అది అలా ఉంటుంది. బ్రహ్మర్షులకు సృష్టియే ఎలా బ్రహ్ముడు చేస్తాడు అనే జ్ఞానము కూడా ఉంటుంది. వ్యష్టి సృష్టి, సమష్టి సృష్టి, ఈ మొత్త సృష్టిలో పరమాత్ముడు బ్రహ్మ అని పోస్టుతో తోటి తను పుత్రుడైన బ్రహ్ముడు తోటి ఎలా చేపిస్తాడు అనే జ్ఞానం ఉంటుంది. ఇప్పుడు ఋషి వర్గము మహర్షి వర్గము, దానికి గొప్పమైన బ్రహ్మర్షి వర్గము కింద గొప్పమైన వర్గము ఏది అంటే మా వర్గము. ఏది? మా విష్ణు సహస్రనామ గ్రూప్ వర్గము. అది ఎలా సార్ చెప్తారు? ఏమిటంటే అన్ని 3 ఎక్స్ప్లెనేషన్స్ భాగవతంలో వస్తుంది కదా. ఇటువంటి ఎక్స్ప్లెనేషన్స్ రైట్ ఫ్రమ్ చతుశ్లోకి భాగవత యు హ్యావ్ బీన్ హియరింగ్, ఇస్ ఇట్ నాట్? చతుశ్లోకి భాగవతం నుండి వ్యష్టి సృష్టి ఎలా అవుతుంది, సమష్టి సృష్టి ఎలా అవుతుంది, మరి 24 తత్వాలు ఎలా డివైడ్ అయిపోతుంది మా లోపల, 16 తత్వాలు ఎలా అచేతనమై ఉంటుంది, 8 తత్వాలు ఎలా చేతనమై ఉంటుంది, అంత పరిశీలనం చేసి 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 చదువుతూ ఉన్నారు కదా. ఇప్పుడు ఋషి కింద మహర్షి కింద బ్రహ్మర్షి కింద ఎవరు గొప్పవాడు? ఎవరు? మనమే. మానవుడు. కృష్ణుడు చెప్తాడు, అర్జున, ఋషులకి గోచరమైన శక్తి ఉంటుంది, దానితో ఏమి పెద్దగా ప్రభావమే లేదు, గోచరించింది రాసి పెడతారు అంతే. మహర్షిలో గోచరం చేసి భగవంతుడిని మహాతత్వాన్ని అర్థం చేసుకొని రాసి పెడతారు అంతే. బ్రహ్మర్షిలో ఓహో భగవంతుడిని సృష్టి స్థితి లయములో ఇటువంటి కారణ స్వరూపుడైన అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణుడు ఉండారు, రుద్రదేవుడు బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు, వాళ్ళ ముగ్గురు ఇటువంటి 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 రకరకాలుగా పనిచేస్తారు అని గోచరించి రాసి పెడతారు. మరి మానవుడు ఇదంతా ఒకేసారి భాగవత సారామృతములో నా గురించి తెలుసుకోపోతాడు. ఆత్మ అంటే ఏమి, శరీరం అంటే ఏమి, ఆత్మస్వరూపము, ఆత్మావలోకనము, ఆత్మవిద్యా ప్రకరణము ఎటువంటిది అని వీళ్ళు ముగ్గురు 3 ಕ್ಯಾಟಗರಿ ಇವರು ಏನು ಬರೆದಿಡ್ತಾರೋ ಬ್ರಹ್ಮರ್ಷಿಗಳು ಬರೆದಿದ್ದು ಮಹರ್ಷಿಗಳು ಗೊತ್ತಿಲ್ಲ, ಮಹರ್ಷಿಗಳು ಬರೆದಿದ್ದು ಋಷಿಗಳಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ಋಷಿಗಳು ಏನ್ ನೋಡ್ತಾರೆ ಅಂತ ಈ 2 ಕ್ಯಾಟಗರಿ ನೋಡಕ್ ಹೋಗಲ್ಲ, ದೇ ಡೋಂಟ್ ಕೇರ್ ಅಬೌಟ್ ಇಟ್. ಮಹರ್ಷಿಗಳು ಏನ್ ಜ್ಞಾನ ಸಂಪಾದಿಸಿದ್ದಾರೆ ಅಂತ ಬ್ರಹ್ಮರ್ಷಿಗಳು ದೇ ಡೋಂಟ್ ಕೇರ್ ಅಬೌಟ್ ಇಟ್.
ఇది మొత్తం సమష్టి రూపంగా భాగవతంలో ఈ మానవుడు ఉండాడే వివేక జ్ఞానంతో, నేనే ధాత అనే ఒక అరివుతో ఉండాడే ఈ మానవుడు, అంతా గ్రహిస్తాడు. అది ಯಾರು ಅಂದ್ರೆ who is that? Who is none other but కపిలాచార్య. ఇప్పుడే నేను కపిలాచార్యుడిని జంతు స్తుతి ప్రారంభించాను మీ గ్రూప్ కి కదా రత్న ఆంటీ, నిర్మలా ఆంటీ. రత్న ఆంటీ ఎస్ అని కాన్ఫిడెంట్ గా చెప్తా ఉన్నారు. నిర్మలా ఆంటీ purposely that is why I asked. నిర్మలా ఆంటీ మీరు రాలేదు అని కొంచెం చేశాను, మరి ఈ క్లాస్ వస్తారు కదా? I cannot postpone it. I have to go through in depth. మీరు రాలేదు అని వాళ్ళకి పాపం సూపర్ఫిషియల్ గా చెప్పి విడిచిండాను. మీరు ఈ క్లాస్ లో పూర్తిగా వచ్చి అది వినబడాల. మీకోసమే నేను తల్లి పెట్టిండాను కొంచెము. బికాస్ అది చాలా ముఖ్యము. ఇంతనాడు మీరు చాలా గొప్పగా ఆ ఫార్ములా అదంతా రాసుకున్నారు కపిలోపాఖ్యానంలో. ఏది జీవాళమో అది మీరు వినుకుంటే అది చారమే ఉండదు, అదే వినాల. సో చంద్రిక, రత్న ఆంటీ, యు ఆల్ ఆర్ అవేర్ ఆ జంతు స్తుతి. అండ్ అఫ్ కోర్స్ అనురాధ మామి అండ్ బ్యాచ్, దే ఆల్ వెల్ వర్స్ అబౌట్ ఇట్. సో ఆ కపిలాచార్య is embodiment of every జీవాత్మ. ఓకే, ఇప్పుడు మహర్షి కింద ఋషి కింద రాజర్షి కేటగిరీలో రారు. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. రాజర్షి అంటే అదే వేరే కేటగిరీ. అది లోక ధర్మానికి సంబంధించిన రాజనీతి, రాజతత్వాలు, అటువంటి విచారాలు రాజర్షి. మాకి గొప్ప ఆదర్శుడైన రాజర్షి ఎవరంటే ధర్మపుత్రుడు, ధర్మరాజ. అటువంటి ఆదర్శమైన రాజర్షి ఎవరంటే జనక మహారాజేంద్ర, మిథిలా నగరానికి అధిపతి. కుండిన్య నగరానికి అధిపతి అయిన రుక్మిణి తండ్రి అయిన ఎవరు భీష్ముకుడు, అతడు రాజర్షి. భీష్మక, జనక రాజేంద్ర, శిబి చక్రవర్తి, మాంధాత చక్రవర్తి, పృథు మహారాజా, ఇటువంటి ఎంతో ఒక లిస్ట్ ఉంది. ఓకే, బట్ ಅವರೆಲ್ಲ ಈ కేటగిరీ పరీక్షిత్ మహారాజా కారణ జన్ముడు, రాజర్షి అయ్యలేదు. పరీక్షుట్ తాత ధర్మపుత్రుడు రాజర్షి. రాజా అయ్యుండొచ్చు. జన్మేజయ ఆల్సో రాజా. పరీక్షిత్ సన్ జన్మేజయ ఆల్సో రాజా. ఇప్పుడు రామ మీరు తీసుకుంటే రాజర్షియే కాదు, దశరథ రాజర్షి కాదు, దిలీప, సగర, అజ వాళ్ళు ఎవరు హరిశ్చంద్ర ఎవరు రాజర్షి కాదు. వాళ్ళ వంశంలో వచ్చిన శిబి రాజర్షి, శిబి చక్రవర్తి. ఏమిటంటే ఆ రాజర్షికి కొన్ని క్వాలిటీస్ ఉంది, అది విష్ణు పురాణం చెప్తుంది. దానికి నేను చెప్పింది ఆ కేటగిరీ ఇక్కడ కన్ఫ్యూజ్ చేయకుండా ఉండండి. అది జనక మహారాజు కూడా రాజర్షి కదా సార్? జనక మహారాజుడు, శిబి చక్రవర్తి, పృథు మహారాజా, మాంధాత చక్రవర్తి, మరి ఇంకెవరో చెప్పాను, రుబు మహారాజా, భీష్మకుడు, రుక్మిణి తండ్రి భీష్మ, కుండిన్య నగరానికి రాజాధిపతి భీష్మకుడు, భీష్మక అండ్ శశిలేఖ. ఓకే, అటువంటి కొన్ని లిస్ట్ ఉంది. అది విష్ణు పురాణంలో వస్తుంది. విష్ణు పురాణంలో రాజర్షి అన్నికి ఏదెల్లా క్వాలిటీస్ ఉన్నాలా, వాళ్ళకి ఏది పర్సనలైజ్డ్ గా ఏమీ తీసుకోరు, పర్సనల్ లైఫ్ అని వాళ్ళకి ఉండదు. అటువంటి క్వాలిటీస్ ఏది అదంతా లక్షణాలు చూస్తే రాముడు కూడా రాజర్షి కాదు. వసుదేవుడు, ఉగ్రసేన మహారాజు కూడా రాజర్షి కాదు. కంసుడు రాజర్షి అనిపిస్తాడు, దుష్ట రాజ కదా, కంసుడు ఎలా రాజర్షి? అటువంటి క్వాలిటీస్ తోటి ఉంది, కంసుడు చూపించాడు. ఉగ్రసేన మహారాజా తండ్రి గారు చాలా మంచి వాళ్ళు రాజర్షి కాదు. చడిన వాడు కంసుడు హతించాడు కృష్ణుడు చేతిలోనే, మరి రాజర్షి.
అది ఎలా అంటే అది విష్ణు పురాణంలో వస్తుంది. అది సపరేట్ ఫుల్ వేరే కేటగిరీ, ఒకనాడు చెప్తాను నేను. ఓకే, ఇప్పుడు ఈ మహర్షి కపిలాచార్య మా ఎంబాడిమెంట్, మమ్మల్ని రిప్రజెంట్ చేసే కపిలాచార్యుడు ఒక జీవాత్మలో జీవాత్ముడుగా మామూలు మాలాగేనే ఉండేవాడు. పూర్ణ జ్ఞానాన్ని మహర్షులకు ఏది బ్రహ్మర్షులకు మరి మహారుషులకు మరి ఉత్తగా ఋషులకు ఉండే జ్ఞానాన్ని పొందినవాడు ఎవడో ఒక మానవుడైన కపిలుడు. ఆ కపిలాచార్యుడు ఎవరనుకున్నారో సాక్షాత్ శ్రీమన్నారాయణుడిని అవతారము. అటువంటి కపిలాచార్యులకి కృతజ్ఞో మేదినీపతి. మేదిని అంటే పృథ్వీ అని అర్థము. పృథ్వీపతి అయిన నారాయణుడే కృతజ్ఞుడుగా ఉండాడు. పృథ్వీపతి అయిన నారాయణుడు కపిలుడికి ఏమిటికి కృతజ్ఞుడిగా ఉండాలా చెప్పండా? వై నారాయణ హ్యాస్ టు బి వెరీ థ్యాంక్ఫుల్ టు కపిల మేధినీపతి. నారాయణ తత్వాన్ని తెలిపినవాడు ప్రపంచానికి. వెరీ గుడ్, ఎక్సలెంట్, ఫెంటాస్టిక్. అబ్బా, కపిల పాఖ్యానం ఇన్ని క్లాసులు మీ సాటర్డే బ్యాచ్ చెప్పినందుకు ఎవరు ఉద్ధరించారు? నేను ఉద్ధరించాను కదా. వెరీ గుడ్, ఎగ్జాక్ట్లీ సేమ్. మీ టీచింగ్ సార్థకమైంది అని చెప్పాలి సార్. నా టీచింగ్ సార్థకమైంది. నా స్టూడెంట్స్, అది ఎటువంటి స్టూడెంట్, ఏజ్ అయిన స్టూడెంట్ కు కూడా అది మనసులో పోయి పడింది. ఓకే, సో నారాయణ తత్వం ఏదైనా వాడికే పడుతుంది సార్. ఇంకేం లేవు. కరెక్ట్, ఏజ్ అయిన వాళ్ళే ఒక పక్షం కట్టుకొని సడన్ గా ఒక గ్రూప్ అయిపోయావు. వెరీ గుడ్. దే ఆర్ ద మోస్ట్ యంగర్ స్టూడెంట్స్, దే ఆర్ ద మోస్ట్ ఎనర్జెటిక్ స్టూడెంట్స్. ఇన్ఫాక్ట్ మా సాటర్డే బ్యాచ్ లో 2 hours అయ్యేదే తెలియదు ఎవరికి. అది తెలుసా మీకు? సరే, చాలించేదా క్లాసు అన్నప్పుడే వాళ్ళ టైం చూసుకునేది. ఎవరు కూడా కట్టు కదలరు. అండ్ 100% అటెండెన్స్ ఎప్పుడు. ఒక్కసారి కూడా నేను సాటర్డే బ్యాచ్ చెప్పలేదు. వాళ్ళు ఉండేదే ఒక 6 మంది, దాంట్లో ఏం సార్ పెద్ద. అది ఉండేది 6 మంది. సాటర్డే క్లాస్ అంటే మీరు కూడాను. మేము కాదు, మిమ్మల్ని పొగుడుతా ఉండే సార్, మమ్మల్ని పొగడే లేదు. దానికే వాళ్ళకి సార్ చాలా పార్షియాలిటీ. లేదు 6 జనాలు ఉంటేను అబ్సెంట్ అయితానే ఉంటారు. వాళ్ళు పర్సనల్ గా అబ్సెంట్ అయితా ఉంటారు కదా. 6 అయితే ఏమి 60 అయితే. వాళ్ళకి 5 o'clock క్లాస్ బాగా సూట్ అయిందంట, అందుకని. అవును, అది సరి. అన్ని బ్యాచ్ లో ఒక గొప్ప గుణం ఉంది అనురాధ ఆంటీ. మేము అది వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్. బికాస్ గమనించాల ఏది గొప్పతనం ఒక్కొక్క బ్యాచ్ లోనూ ఉంది. నేను ఏం నేర్చుకోవచ్చు ఆ బ్యాచ్ నుండి, నేను అది గమనిస్తాను. అప్పుడే నేను జీవించేకయ్యేది టీచర్ లాగా. బికాస్ ఎవ్రీబడి హ్యాస్ గాట్ లూప్ హోల్స్ అండ్ ఫ్లాస్. బట్ ఇఫ్ ఐ సీ యువర్ merits, I have something called loophole which I have to learn from every student kada. So నాకు ఏమిటికి why I am appreciating Saturday batch, because అయ్యో నాకేమిటికి ఇప్పుడు ఇదంతా ఏమో ఉండిపోతానులే అని ఒక్క మనసు వచ్చిస్తే చాలు. ఎవ్రీబడి కెన్ డిస్కంటిన్యూ బికాస్ ఆఫ్ ఏజ్. అది లేకుండా లవలేశము అటువంటి డిప్రెస్డ్ మోడే లేకుండా సార్ చెప్పాలా సార్, ఇంకా చెప్పాలా మీరు, ఇంకా నేను వింటాము. ఆ ఉత్సాహమే నాకు ఇంకా ఉత్సాహం ఇస్తుంది. దట్ మోటివేషన్ దట్ మేక్స్ మీ స్టిల్ మోర్. ಹೇಳಿದ್ದೇ ಹೇಳ್ಬೇಕಲ್ಲ ಇವರಿಗೆ ಅನ್ಸಲ್ಲ. యాక్చువల్లీ మీ బ్యాచే నాకు లాస్ట్. అన్ని బ్యాచ్లకు నేను ఈ సిలబస్ అంతా చేసిద్దాను. మీ బ్యాచ్ చేయాలంటే మళ్ళీ నేను రివిజిట్ చేసే రావాలా, మర్చిపోయి ఉంటాను. మరి చాలా ఇంట్రెస్ట్ గా ఏమిటికి చేసేదంటే ఇండీడ్ ఇట్ ఇస్ లెర్నింగ్ ఫర్ మీ యాజ్ వెల్. మర్చిపోకుండా విడిచకుండా మీ బ్యాచ్ నాకు తప్పకుండా చేపిస్తారు.
దే టేక్ హోంవర్క్ అవుట్ ఆఫ్ మీ, వెదర్ దే డూ ద హోంవర్క్ ఆర్ నాట్. మీ గురించి నేను చేయాలా. అలా చేస్తేనే కదా ఇటువంటి గొప్ప విషయాలు స్వచ్ఛంగా మా లోపల దిగుతుంది. ఇదే ఉపాసన అనేది. దట్ ఈస్ వై ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ఆల్ మై స్టూడెంట్స్, ఆల్ బ్యాచెస్. అనురాధ ఆంటీ బ్యాచ్ కూడా చాలా చక్కగానే రెస్పాండ్ ఉంది. ప్లీజ్ డోంట్ సార్ గెట్ ఏదో పాపం చెప్పాలి కదా అని చెప్పొద్దంటలే సార్, బలవంతంగా చెప్తా ఉండరు. ఓకే సార్, వీ కెన్ మేక్ అవుట్. డోంట్ నో నీడ్ సార్. లేదంటీ, అటువంటి లేదు. సార్ యు ఆర్ పార్షియల్ ఓన్లీ, ఇట్స్ ఓకే, వి యాక్సెప్ట్ ఇట్. బలవంతంగా ఏమైనా చెప్పుకుంటే ఎట్లా అని చెప్పొద్దండి సార్. పార్షల్ అయితున్నా మీ వాళ్ళకి నేను పార్షల్. మీరంతా భాగవతోత్తములే, భాగవతోత్తములకే పార్షల్ గా ఉంటాను లేండా. మీరు ఆ వర్గానికే చేరిన వాడే. సో ఇటువంటి భాగవతోత్తమైన కపిలాచార్యుడికి శ్రీమన్నారాయణుడే కృతజ్ఞతగా ఉండాడు అంటే పరతత్వాన్ని కూడా సంఖ్యాయోగంతో ఆంటీ చెప్పినట్లు నారాయణ తత్వాన్ని మాకి ఇచ్చినవాడు కపిలాచార్యుడు. నారాయణ తత్వాన్ని నారాయణుడు ఇయ్యగలదా? అయ్యలేదు కదా. రామతత్వాన్ని వాల్మీకి ఇవ్వాలా, కృష్ణతత్వాన్ని వ్యాసుడు ఇవ్వాలా. ఎస్ నిర్మల ఆంటీ? కృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్పినారు, ఎవరు తీసుకోలేదు కదా. వాళ్ళే చెప్తే దానికి విలువ ఉండదు. ఖండితంగా ఉండదు. కృష్ణుడు చెప్పాడు అని ఎవరైనా ఇచ్చింటే అది ఉండేది. అప్పుడు అవునా అని అందరూ అది నేర్చుకుంటా ఉంటారు. కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము, రాజయోగము. ಅಯ್ಯೋ ನಾಯನ ಮಾಕ್ ಯಾವ ಯೋಗಾನು ನಮಗಿಲ್ಲಪ್ಪ, ವಿ ಕಾಂಟ್ ಫಾಲೋ ಯು ಅಂತ ಬಿಟ್ಬಿಟ್ವಿ. ಬಿಕಾಸ್ అతడే డైరెక్ట్ గా చెప్పారు. కరెక్ట్. తత్వాన్ని భగవంతుడే చెప్తే వినరు. ఆచార్య ముఖేన చెప్పగలిగితే అది వింటాము. కరెక్టా? ఒకసారి తిరుక్కురుముడి వైష్ణవనంబి కథ చెప్పిండాను కదా. నేను ఇన్ని రకరకాలుగా అవతారాలు చేసి ఇన్ని ఆత్మాలన్నీ నేను భగవంతుడు చెప్తే ఎవరు తిరిగే చూడలేదు. మరి రామానుజ, హౌ కుడ్ యు మేక్ ఎవ్రీబడి టర్న్ టువర్డ్స్ మీ అంటే, నేను ఆచార్య, నువ్వు భగవంత, నేను గొప్పవాడు అంటావు, దానికి ఎవరు రారు. నేను ఆచార్యుడై అదో అక్కడ నిలిచిండాడే శ్రీనివాస భగవంతుడు, అతడే గొప్పవాడు చెప్తా ఉన్నాను, దానికి వింటున్నారు. ఇదే ఆచార్య శిష్య సంబంధము అనేది అని ರಾಮಾನುಜಲ వాళ్ళు ಭಗವಂತುಡಿಗೆ ಆಚಾರ್ಯನಾಗಿ, ಭಗವಂತನಿಗೆ ಆಚಾರ್ಯನಾಗಿ ಹೇಳಿದ್ರು. ದಟ್ ಇಸ್ ವೈ ರಾಮಾನುಜ ಇಸ್ ಆಲ್ಸೋ ಕಾಲ್ಡ್ ಶ್ರೀ ಭಾಷ್ಯಕಾರ. ಭಾಷ್ಯ అంటే ಆಚಾರ್ಯ, ಭಗವಂತುಡಿಗೆ ಭಾಷ್ಯಕಾರನಾದ ಅಂತ ಆದರು ಅಂತ, ಭಗವಂತನಿಗೆ ಭಾಷ್ಯಕಾರರಾದರು, ಶ್ರೀ ಭಾಷ್ಯಕಾರರು ಅಂತ ಚರಿತ್ರೆ ಇದೆ. ಸೊ ಇಲ್ಲಿ ಕಪಿಲಾಚಾರ್ಯರಿಗೆ ನಾರಾಯಣ ಬಹಳ కృతజ్ఞతయನ್ನ సల్లిస్తా ఇರೋದು. బికాస్ ఈ మానవుడికి గొప్పమైన గుణాలు, ఋషి తత్వాలు, మహర్షి తత్వాలు, బ్రహ్మర్షి తత్వాలు, మరి నారాయణ పరతత్వము, ఇదన్ని తత్వాలు బోధించిన వారు సంఖ్యాచార్యులైన, సాంఖ్య ప్రవర్ధక ఆచార్యులైన కపిలుడు. అటువంటి కపిలుడికి మేదినీపతి అయిన, భూదేవిపతి అయిన నారాయణుడే సకల కృతజ్ఞతలు అర్పిస్తా ఉండారు. మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతి త్రిదశాధ్యక్ష మహాశృంగ కృతాంత కృత్. మహాశృంగ ಋಷ್ಯಶೃಂಗ ಅಂತ ಕೇಳ್ಪಟ್ಟಿದ್ದೀರಾ? ಋಷ್ಯಶೃಂಗ ವಂಶವನ್ನ ಮಹಾಶೃಂಗ ವಂಶ ಅಂತ ಕರೆಯೋದು. ಶೃಂಗೇ ಗಿರಹ ಶೃಂಗಾರಹ, ಮಹಾಶೃಂಗ ಮುನಿ ಶೃಂಗ ಅಂತ ಎಲ್ಲ ಏನಕ್ಕೆ ಹೇಳೋದು ಅಂದ್ರೆ, ಶೃಂಗ ಅಂದ್ರೆ ಎತ್ತರವಾದದ್ದು ಅಂತ ಅರ್ಥ. ಮಹಾಶೃಂಗ ಎತ್ತರವಾದ ವಂಶದಿಂದ ನಮ್ಮವರೆಗೂ ಕೃತ ಅಂತ ಕೃತ್. ಎತ್ತರವಾದ ವಂಶ ಯಾವುದು? బ్రహ్మణ వంశ. చతుర్ముఖ బ్రహ్మడుని వంశము అనేదే మహత్తరమైన గొప్పమైన వంశము. బ్రహ్మనిಗೆ ಹುಟ್ಟಿದ್ದವು ಯಾರು? ಮರೀಚಿ.
ಮರೀಚಿಗೆ ಹುಟ್ಟಿದ್ದು ಯಾರು? ದದೀಚಿ. సనక సనందనాథులు. సనక సనందాదులు పుట్టారు. ఒక్క లైన్ తీసుకుంటే ఇప్పుడు మాకి కಣ್ಣಿకి కనిపించేవాడు సూర్యుడు. ఓకే, ఆ సూర్య క్లేన్ ನೀವು ತಗೊಂಡ್ರೆ ಫಸ್ಟ್ ಬ್ರಹ್ಮ, ಫಸ್ಟ್ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣನ ನಾಭಿಯಿಂದ ಬ್ರಹ್ಮನ ಮಗ ಯಾರು? ದದೀಚಿ ಅಲ್ವಾ? ಅಯ್ಯೋ ಸಾರಿ, ಮರೀಚಿಯ ಮಗ ದದೀಚಿಯ ಮಗ ಕಶ್ಯಪನ ಮಗ ಸೂರ್ಯನ ಮಗ ಯಾರು? ವಸಿಷ್ಠನ ಮಗ ಶಕ್ತಿಯ ಮಗ ಗೌಡಪಾದರ ಮಗ ಪರಾಶರರ ಮಗ ವೇದವ್ಯಾಸರ ಮಗ ಶುಕಬ್ರಹ್ಮ. ಸೊ ಈ ಪರ್ಯಂತ ನಮ್ಮವರೆಗೂ ಐ ಆಮ್ ಟೇಕಿಂಗ್ ಓನ್ಲಿ ಒನ್ ಕ್ಲೇಮ್. ಇಫ್ ಯು ಟೇಕ್ ಸನಕ, ಸನಂದ, ಸನತ್ ಕುಮಾರ, ಸನತ್ ಸುಜಾತ, ರುಬು, ನಾರದ, ಇಫ್ ಯು ಟೇಕ್ ರುದ್ರದೇವ, ಅವ್ರದೆಲ್ಲ ಒಂದೊಂದು ಕ್ಲೇನ್ ಹಂಗೆ ಬರುತ್ತೆ. ಸ್ವಯಂಭುವ ಮನು, ಯು ಹ್ಯಾವ್ ಸ್ಟಡಿಡ್ ಸ್ವಯಂಭುವ ಮನು, ಉತ್ಥಾನಪಾದ. ಓಕೆ, ಪ್ರಿಯವ್ರತ, ಉತ್ಥಾನಪಾದ, ದೇವಹೂತಿ, ಆಕೂತಿ, ಪ್ರಸೂತಿ, ಸ್ವಯಂಭುವ ಮನು, ಅವನಿಗೆ ಶತರೂಪೆ. ದಟ್ ಇಸ್ ಒನ್ ಕ್ಲೇನ್. ಓಕೆ, ಬ್ರಹ್ಮನಿಂದ ಹಲವಾರು ಕ್ಲೇನ್ಸ್ ಇದೆ. ದಕ್ಷ ಪ್ರಜಾಪತಿ, one more claim. From there Dakshayani comes. From there the Chandra's 24 wives, that is ರೋಹಿಣಿ, ತಾರಾ ಎಲ್ರು ಬರ್ತಾರೆ, ಅದೊಂದು ಕ್ಲೇನು ಆ ತರ. ಬಟ್ ಐ ಆಮ್ ಟೇಕಿಂಗ್ ಓನ್ಲಿ ಒನ್ ಕ್ಲೇಮ್. ಈ ಕಣ್ಣಿಗೆ ಕಾಣುವ ಸೂರ್ಯ, ದೇರ್ ಆರ್ 12 ಸೂರ್ಯಾಸ್, ಬಟ್ ಯು ಕ್ಯಾನ್ ಸಿ ಓನ್ಲಿ ಒನ್ ಸೂರ್ಯ. ಎಲ್ಲ 12 ಕ್ಲೇನ್ ಬೇರೆ ಇದೆ. ದಿಸ್ ಸೂರ್ಯ ಇಫ್ ಯು ಟೇಕ್, ಈ ಸೂರ್ಯನ ಕ್ಲೇನ್ ನಾವು ನೋಡಿದ್ರೆ ಬ್ರಹ್ಮನಿಂದ ಮರೀಚಿಯಿಂದ ದದೀಚಿಯಿಂದ ಸೂರ್ಯನಿಂದ ವಸಿಷ್ಠನಿಂದ ಶಕ್ತಿನಿಂದ ಗೌಡಪಾದರಿಂದ ಪರಾಶರರಿಂದ ವೇದವ್ಯಾಸರಿಂದ ಶುಕಮುನಿ. ಈ ರೀತಿ ಪರಂಪರಾನುಗತವಾಗಿ ತ್ರಿಪಾದಸ್ಯ ವೈಕುಂಠವಾಸಿಯಾದಂತಹ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣನ ತತ್ವಗಳನ್ನು, ತ್ರಿಪಾದಸ್ಯಾಮೃತಂ ದಿವಿ ಅಂತ ವೇದ ಹೇಳುತ್ತಲ್ವಾ. 3, ಇದು ಒಂದು ಪಾದ ಅಂದ್ರೆ ಇನ್ನು 3 ಪಾದಗಳು ವೈಕುಂಠ. ದ 14 ಲೋಕಾಸ್ ವಾಟ್ ಯು ಆರ್ ಸೀಯಿಂಗ್ ಇಸ್ ಲೀಲಾ ವಿಭೂತಿ, ವಿಚ್ ಇಸ್ ಕಾಲ್ಡ್ 1 ಪಾದ. ದ ಅದರ್ 3 ಪಾದಾಸ್ ಇಸ್ ವೈಕುಂಠ. ಒಂದು ಶ್ಲೋಕ ತಗೊಂಡ್ರೆ ಎಷ್ಟು ಪಾದ ಇದೆ? How many padas you have in one shloka? 4 padas. Very good. Shuklambaradharam Vishnum, 1 pada. Shashivarnam Chaturbhujam, 2nd pada. Prasannavadanam Dhyayet Sarva Vignopashantaye, 4 padam. ఈ 3 పాదాలు వైకుంఠము. లాస్ట్ పాదము అనేది మా 14 లోకాలు. Got it everybody? So 3/4 of this entire Andakataha is Sri Vaikuntham. 1/4 of this Andakataha is 14 lokas. ಆ ರೀತಿಯಾದಂತಹ ತ್ರಿದಶಾಧ್ಯಕ್ಷಃ, ಆ ವೈಕುಂಠಕ್ಕೆ ಅಧ್ಯಕ್ಷನಾದಂತಹ ಭಗವಂತನ ಮಹಾಶೃಂಗಃ, ಆ ಒಂದು ಉತ್ತಮವಾದ ಲೀನಿಯೇಜ್ ಇದೆಯಲ್ಲ, ಅದರ ತತ್ವಗಳನ್ನ ಕೃತಾಂತಕೃತ್ ನಮ್ಮವರೆಗೂ ಭಗವಂತ ತಲುಪ್ಸಕ್ಕೆ ಈ ಋಷಿಗಳನ್ನ, ಮಹರ್ಷಿಗಳನ್ನ, ರಾಜರ್ಷಿಗಳನ್ನ, ಬ್ರಹ್ಮರ್ಷಿಗಳನ್ನ ಮತ್ತೆ ಮೇಲು ಆಚಾರ್ಯರನ್ನ ಉಪಯೋಗಿಸ್ಕೋತಾ ಇದ್ದಾನೆ. ಇಫ್ ಲಾರ್ಡ್ ವಾಂಟ್ ಟು ಸೇ ಸಮಥಿಂಗ್ ಟು ಅಸ್, he is not going to come directly. He is going to make use of brahmarshis, rajarshis, maharshis, rishis, munis, many people, acharyas, ಆಳ್ವಾರ್ಸ್, ನಾಯನ್ಮಾರ್ಸ್, ಒಬ್ಬರ ಇಂಡಿಯಾ ಮುழுக்க எத்தனையோ பேர் இருக்கா இல்லையா? எல்லாரும் கொண்டு he is going to make use of every Parama Bhagavatottamas in order to give his tattvas. So ಪರಮಾತ್ಮನಿಂದ ಹಿಡಿದು ಎಷ್ಟು ಲೀನಿಯೇಜ್ ಇದೆಯೋ ಅಷ್ಟರಲ್ಲೂ ತನ್ನ ವಿಷಯಗಳನ್ನೇ ಕೊಡ್ತಾ ಬರ್ತಾ ఇర్తానే. రత్న ఆంటీ విష్ణుడు వచ్చి మీకేమైనా ఇచ్చారా డైరెక్ట్ గా? విష్ణుడు డైరెక్ట్ గా ఇస్తా ఉన్నాడు అని భావించి
ఎవరో ఒక ఆచార్య ద్వారా నాకంతా వెలుగుతా ఉంది అర్థాలు. కరెక్టా నిర్మల ఆంటీ? కరెక్టా వనిత? పరమాత్ముడు ఒక్కొక్కరు రారు. మరి పరమాత్ముడు రూపంలో ఎవరో మాకి ಸಹಾಯಮೂ అలాగే ತಾನೆ. ಯಾರು ಸಹಾಯಕ್ಕಿಲ್ಲ ಮನೆಯವರು ಅಂದಾಗ somebody will come. ದೈವಂ ಮನುಷ್ಯ ರೂಪೇಣ somebody will come. ಕೊರೋನಾದಲ್ಲಿ ಎಲ್ಲರಿಗೂ ಯಾವುದೋ ಒಂದು ರೀತಿ ನಿಸ್ಸಹಾಯಕತೆ ಇತ್ತು. ಬಟ್ ಸ್ಟಿಲ್ ಸಹಾಯಕತೆ ಇರ್ಲಿಲ್ವಾ? somebody was helping. ಸ್ವಿಗ್ಗಿ, ಝೊಮ್ಯಾಟೊ, they only helped all of us. ಅಲ್ವಾ? ಅವರೇ ದೈವಂ ಮನುಷ್ಯ ರೂಪೇಣ. ಇಟ್ ಕ್ಯಾನ್ ಬಿ ಇವನ್ ಎ ಬೆಗ್ಗರ್ ಅಲ್ವಾ? ಕಾರಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇರ್ತೀರಾ, ನಿಮ್ ಸೆರಗೆಲ್ಲ ಸಿಕ್ಕಾಕೊಂಡಿರುತ್ತೆ, ಭಿಕ್ಷೆ ಬೇಡಕ್ ಒಬ್ಬ ಕೂತಿರ್ತಾನೆ ಫುಟ್ಪಾತ್ ಅಲ್ಲಿ, ಹಿಂಗ ಅನ್ನೋವಾಗ್ಲೇ ಹಿಂಗಂತಾನವನು. ಏನು ಅಂದ್ರೆ ನಿಮ್ ಸೆರಗೆ ಸಿಕ್ಕಾಕೊಂಡಿದೆ ನೋಡಿ ಅಂತ ಸೌಜ್ಞೆ ಮಾಡ್ತಾನೆ. ದೈವಂ ಮನುಷ್ಯ ರೂಪೇಣ. ಟೈರ್ಗೆ ಏನಾದ್ರೂ ಸಿಕ್ಕಾಕೊಂಡ್ಬಿಟ್ರೆ immediately you will open your door and you will close it by doing like this. That small instance of help also will rescue from the major issue in your life. ತಲಕ್ಕೆ ಬಂದದ್ದು ತಲಪಾಯೋಡೆ ಪೋಚಿ ಅಂತೀವಲ್ವಾ? Even a small instance of help by somebody can rescue from all the vipat. Yes, Nirmala aunty? ఇప్పుడు మాకు ఇంట్రెస్ట్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఈ సబ్జెక్ట్ పైన దేవుడు చూపించినాడు కదా గురువుని. అట్లా ప్రతి ఒక్కరికి ఏది కావాలో ఆయన చేస్తుంటాడు. భగవంతుడు గురువుని చూపించేది పెద్దది కాదు. భగవంతుడు మీ లోపల ఇంట్రెస్ట్ ఇనిషియేట్ చేసేదే పెద్దది. భగవంతుడు చూపించకుండా ఉంటేను కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎటులనో మీ వ్యాసంగము అయిపోతుంది. గురువునే కావాలా అని ఏమి నిర్బంధనము లేదు. గురు ద్వారా మీరు మీ వ్యాసంగం చేస్తా ఉన్నారు, మంచిది. మరి మీకు ఇంట్రెస్ట్ ని వచ్చిస్తే ఎవరు నేర్పేవాళ్లే లేదు మీకు అంటేనో మీరే గురువై మీరే మీకు శిష్యుడై నేర్చుకున్న సామర్థ్యము కూడా మీకు వచ్చేస్తుంది. అదే ఇంట్రెస్ట్. ఇనిషియేటింగ్ ఇంట్రెస్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కదా నిర్మలా ఆంటీ? I had a friend by name Sudha Madhavan. I had told for some batch, I think Monday batch had told, Smita is aware of her. Sudha Madhavan, an English professor from Calicut. She is from Kerala. Finally, she stayed in Whitefield. I used to go to her for English classes. Chala goppamaina English professor aame, retired ainavaru. Valiki, she wanted to learn Sanskrit, but nobody was there her to teach Sanskrit. You know what she did? She took Bhagavatam as her syllabus, but she was well versed in Hindi. కేరళ వారు మరి ఇంగ్లీష్ హిందీ చాలా బాగా వస్తుంది వాళ్ళకి, సంస్కృతం రాదు. అప్పుడు నేను పోయేటప్పుడు నిరర్గళంగా సంస్కృతంలో మాట్లాడేది. నాకు చాలా ఆశ్చర్యము, ఎక్కడ నేర్పించుకున్నారు మీరు? హౌ డిడ్ యూ లెర్న్ మేడం సో నైస్లీ యూ స్పీక్ ఇన్ సాంస్క్రిట్? షీ యూస్ టు కాన్వర్స్ విత్ మీ ఇన్ సాంస్క్రిట్ జస్ట్ లైక్ రాజలేఖ మామి. ఓకే, I asked her, where did you learn? She told, it is out of my interest. Nobody was there in Calicut. When I was serving as an English professor in the university, nobody was there to teach me Sanskrit. Then how did you learn? Ido ಈ ಒಂದು ಭಾಗವತ ಇದೆಯಲ್ಲ, ಇದನ್ನ ಇಟ್ಕೊಂಡು ದಿನಾ నేను చదివేది. 2 hours she used to spend time on Bhagavatam by just reading Bhagavatam. So did you understand anything? Nothing. Not even single shloka I understood. Then మాట్లాడకి అట్లనే వచ్చింది నాకి. I used to see only the news channel Doordarshan, weekly only 1 hour that Sanskritam news. Through that only she grasped so much. Then she requested me, you must teach me Bhagavatam. She was my first student, in fact. And she learned from me the Bhagavatam, the entire Bhagavatam she learned from me as one-on-one class. అప్పుడంత మొబైల్ ఏమీ లేదు. స్కూల్ విడిచిన తర్వాత నేను వైట్ ఫీల్డ్ పోయేది. పోయి వాళ్ళ ఇంట్లో 2 hours స్పెండ్ చేసి ఎవ్రీ డే మీ సిలబస్ మీరు ఏం ఇప్పుడు చదువుతా ఉన్నారు,
ఆమె నాకు ఫస్ట్ స్టూడెంట్. ఫస్ట్ నేను నేర్పించింది ఆమెకి. నా గురువుకి పోయి పర్మిషన్ తీసుకుంటే, ప్లీజ్ గో అహెడ్, యూ విల్ బికమ్ మాస్టర్ ఇఫ్ యూ టీచ్ సంబడి, టీచ్ హర్ అని నా గురువు ఇనిషియేట్ చేసి నేను పోయి, when I started teaching her, everything she knows, but she don't know the meaning of shlokas, that's all. Everything she knows. So see, who is the teacher for her? Nepamatramu nenu antamlo vachanu. Now she is 94 or 95. She still calls me. She calls me as Guruji only. From that day till today she calls me Guruji. నాకు చాలా ఎంబరాజింగ్ గా ఉంటుంది. మీరు 94 ఇయర్స్ అందరూ సమక్షంలో గురూజీ అంటే నాకు ఒకలాగా ఉంటుంది. లేదు లేదు, ఎన్నో గొప్ప విషయాలు మేము డిస్కస్ చేశాము. నాకు తెలుసు సంస్కృతము మరి శ్లోకాలు, అర్థం తెలియకుండా ఉంటుంది. యు ఆర్ ద వన్ హూ గేవ్ మీ ఆల్ ద అర్థాస్. సి, లార్డ్ మేడ్ హర్ టు ఫైండ్ ద పాత్. సో ఇనిషియల్ ఇంట్రెస్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫైండింగ్ ద పాత్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. అదే ఇక్కడ చెప్పేది. త్రిపాదస్త్రిదశాధ్యక్ష, ఆ త్రిపాదానికి వైకుంఠానికి అధ్యక్షుడైన పరమాత్ముడిని, గొప్పమైన మహాశృంగ, మహా గొప్పమైన విషయాల్ని గొప్పమైన ఆ లీనియేజ్ లో వచ్చే వాళ్ళే మాకి ఇస్తారు. అంటే మేము గొప్ప వాళ్ళే తానే. కృత అంతకృత్, ఎవరు అదిని తీసుకుంటారో అంతకృత్ వాళ్ళ ఏది జన్మాలు అంతకృత్ అంతమైపోతుంది. జన్మాలు అంతమైతుంది అంటే మరొక జన్మ లేదన్నమాట, మోక్షాలు కలుగుతుంది అన్నమాట. అర్థమైందా? మా ఆత్మని ರೆಪ್ರೆಸೆಂಟ್ చేసే ಕಪಿಲಾಚಾರ್ಯುಡಿಗೆ ನಾರಾಯಣುಡು ಮೊದಗೊಂಡು ಎಲ್ಲಾರು ಕೃತಜ್ಞರಾಗಿ ಇರ್ತಾರೆ. ಬಿಕಾಸ್ ಕಪಿಲಾಚಾರ್ಯ ಇಸ್ ದ ಒನ್ ಹೂ ಗೇವ್ ಅಸ್ ದ నారాయణ పరతత్వ. నారాయణ తత్వాన్ని, మరి మహర్షుల తత్వాన్ని, బ్రహ్మర్షుల తత్వాన్ని, ఋషుల తత్వాన్ని మాకి గొప్పగా ఆత్మవిద్యా ప్రకరణముతో తోటి భాగవతములో ఇచ్చారు. వాళ్ళకి అందరూ కృతజ్ఞతగా ఉండేకి కారణమే, ఎంత గొప్పమైన విషయాన్ని కానీ, వైకుంఠవాసి అయిన శ్రీమన్నారాయణుడని విషయాన్ని కానీ మానవుడు వరకు ఆ లీనియేజే భగవంతుడు వచ్చి ఇయ్యగలరు. ఆచార్య ముఖేన మా వరకు అది భగవంతుడు పంపిస్తాడు. మరి మీకు ఇంట్రెస్ట్ ఉండాలా అంతే కదా, మీకు ఆ ఇనిషియల్ ఇంట్రెస్ట్ ఉండాలా. మహావరాహో గోవింద, అటువంటి గొప్పమైన విషయాలలో ఏమంతా ఉంది. ఫస్ట్ చరిత్ర మీరేం చదివింది భాగవతంలో? వరాహ చరిత్రమే కదా. కుంతి స్థుతి, భీష్మ స్థుతి, తర్వాత విరాట స్వరూపము అంతా అయిన తర్వాత మొదటి అవతారం చదివింది 3rd canto 13th chapter. ఇస్ ఇట్ నాట్? వరాహ చరిత్రము. ఆ వరాహ చరిత్రేనే వరాహో గోవింద సుషేణ కనకాంగది. సుషేణ, సుషేణ యారు? సుషేణ ಯಾರು? ಸುಷೇಣ ಗೊತ್ತಿಲ್ವಾ? ಸುಷೇಣ ಇಸ್ ಅ ದಾಸಿ ಪುತ್ರ ವಿದುರ. ವಿದುರ ಇಸ್ ಕಾಲ್ಡ್ ಸುಷೇಣ. ಸುಷೇಣ ಕನಕಾಂಗದಿ. సుషేణ విదుర. మరి మీరందరికీ అదైందా? విదురుడు మరి ఉద్ధవుడు సంవాదము చేసింది, చాప్టర్ చేసిందాను కదా భాగవతంలో. ఉద్ధవ విదుర సంవాద 3 chapters I have done for you for both the Saturday batches. ಉದ್ಧವ ವಿದುರ ಸಂವಾದ. ಅಯ್ಯೋ ಉದ್ಧವರೇ ಕೃಷ್ಣನ ಜೊತೆನೆ ಸದಾ ಮಲಗಿ, ಕೃಷ್ಣನ ಜೊತೆನೆ ಇದ್ದು, ಕೃಷ್ಣನ ಜೊತೆನೆ ಊಟ ಮಾಡಿ, ಕೃಷ್ಣನ ಜೊತೆನೆ ಕಾಲ ಕಳೆದು ಕೃಷ್ಣನ ಬಗ್ಗೆ ಹೇಳ್ತೀರಾ? ವಿದುರ ಅಷ್ಟು ಉದ್ಧವ. ಉದ್ಧವ ಸೇನ್ಸ್, ವಿದುರರೇ ನಿಮ್ಮ ಮನೆಗೆ ಹುಡ್ಕೊಂಡ್ ಬಂದಿದ್ದಾನ ಕೃಷ್ಣ. ವಿದುರನ ಭಾಗ್ಯವಿದು ಅಲ್ವಾ? ದುರ್ಯೋಧನ was with all kind of paraphernalias and he was about to welcome Krishna with all festivity, but he did not go there. He went to Vidura's home. ನಿಮ್ಮಲ್ಲಿ ಕೃಷ್ಣನ ಬಗ್ಗೆ ಹೇಳ್ಬೇಕಾ?
ದೆನ್ ಬಿದ್ದುರಾನೆ ಅಲ್ವಾ ಸರ್ ಬಾಳೆಹಣ್ಣು ಸಿಪ್ಪೆ ಕೊಟ್ಟು ಒಳಗಡೆ ಇರೋದು ಹಾಕ್ಬಿಡ್ತಾರೆ. ಬಾಳೆಹಣ್ಣನ್ನ ತಾನು ತಿಂದು ಸಿಪ್ಪೆಯನ್ನ ಭಗವಂತನಿಗೆ ಕೊಡ್ತಾನೆ ಅಲ್ವಾ? ದಟ್ ಭಕ್ತಿಯ ಪರಾಕಾಷ್ಠತೆ ಅಂತ ಹೇಳೋದು. ಇಲ್ಲಿ ಅಗೇನ್ ಇಟ್ ಇಸ್ ಅ ತತ್ವ ಅನುರಾಧ ಆಂಟಿ. ಬಾಳೆ ಹಣ್ಣನ್ನ ತಿನ್ನುವುದು ಅನ್ನೋದು ಪರಮಾತ್ಮನ ರೈಪನ್ ತತ್ವವನ್ನ ನಾನ್ ತಗೋತಾ ಇದ್ದೀನಿ. ಈ ಶರೀರವನ್ನ ಭಗವಂತನಿಗೆ ಅರ್ಪಿಸ್ತಾ ಇದೆ. ಸಿಪ್ಪೆ ಅನ್ನೋದು ಶರೀರ, ఆత్మ అన్నది హಣ್ಣు. పరమాత్ముడు ఆత్మస్వరూపుడుగా మా లోపల ఉండాడు. అతడిని నేను విడిచును. పరమాత్ముడికే పరమాత్ముడు కావాలనా? వద్దు, నాకి పరమాత్ముడు కావాలా? నీకేమి నా శరీరం కావాలా? తీసుకో ఈ శరీరము. నాకు ఏమి దేహాభిమానము లేదు కృష్ణ, తీసుకో. నా ఆత్మాభిమానము నాకు గొప్పది, దేహాభిమానము ಕ್ಷುಲ್ಲಕమైనది అని చూపించేదే ಸಿಪ್ಪೆನ ಭಗವಂತನ ಕೊಟ್ಟು ಹಣ್ಣನ್ನ ನಾವು ತಿನ್ನೋದು. ಹಂಗೆ ಅಂತ ಅದನ್ನ ಮಾಡ್ಬೇಡಿ. ವಿದುರ ಮಾಡಿದ್ರೆ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ, ನಾವೆಲ್ಲ ಮಾಡಬಾರ್ದು. ಓಕೆ, మా భాగవతం సార్ చెప్పిండారు సిప్పే ಅಂತ. సిప్పే ఏం ಹೇಳ್ತಾರೆ తెలుగులో నాకు తెలీదు. ఏం చెప్తారు సిప్పేకి? తోలు. చింతపండు ఇది. ఏది పండు? కదలి ఫలము. చింతపండు అంటే టాంబ్రిన్. అరటి పండు తోల్ని భగవంతుడికి ఇవ్వాలంట. అరటి పండు లోపల ఉండే పండు నువ్వేం తినాలంట అని గొప్పగా ఒక పెద్ద పూజలో ఇటువంటి సభలో చేస్తే సార్థకమైంది భాగవతం పోయేది అందరూ. అటువంటి చేయదట. విదురానికే ఆ లక్షణము, మాకు కాదు. మేం చేయొచ్చు. ఏది? అరటి పండులాగా ఆత్మస్వరూపము మా లోపల ఉంది పరమాత్ముడు. అది తోల్లాగా మా తోలు ఉంది. అది భగవంతుడికి ఇచ్చిడాల. నాకు ఏది దేహాభిమానము లేదు, నాకు ఉండేదే ఆత్మాభిమానము అనేది. ಅತ್ತ ವಿದುರನಿಗೆ ಕೃಷ್ಣನ್ ಬಗ್ಗೆ ಗೊತ್ತಿಲ್ವಾ? ಬಟ್ ಸ್ಟಿಲ್ ವೆನ್ ಹಿ ಮೀಟ್ಸ್ ಉದ್ಧವ, he is going to ask Uddhava, please tell me something about Krishna, as if he don't know anything. ಪರಮ ಭಾಗವತ ಶ್ರೇಷ್ಠರ ಬಾಯಲ್ಲಿ ಕೃಷ್ಣನ ಬಗ್ಗೆ ಏನ್ ಬರುತ್ತೋ, ఎంత రకరకాలుగా వర్ణిస్తారో అది వింటేనే ఎంతో మోక్షదాయకంగా ఉంది. క్లెన్స్ అయిపోతుంది. భగవంతుడిని విచారాలు ఎన్ని గొప్పగా ఎన్ని ఆత్మాలతో విన్నా అంత క్లెన్స్, అంత ప్యూరిఫై అవుతుంది. దానికే ఉద్ధవ చెప్పండా. సుషేణ అనేది అది. సుషేణ ఎప్పుడు భగవద్ విచారానికే తహతహలాడే మనస్సు ఉండే వాళ్ళంతా సుషేణరు. ಸುಷೇಣ. ಕನಕಾಂಗದಿ. ಕನಕಾಂಗದಿ ಅಂದ್ರೆ ಹೊಳೆಯುವಂತಹ ಭಗವಂತನ ವಿಚಾರಗಳು. ಫಳ 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 ಅಂತ ಸೋಪ್ ಹಾಕಿ ತೊಳೆದ್ರೆ ಒಂದು ಜಾಗ ಹೆಂಗೆ ಶುದ್ಧವಾಗಿರುತ್ತೋ ಆ ರೀತಿ ಹೃದಯ ಶುದ್ಧವಾಗಿ ನಿರ್ಮಲವಾಗಿ ಇರುತ್ತೆ. ಯಾರು ಭಾಗವತದಲ್ಲಿರ ವರಾಹ ಚರಿತ್ರೆ, ಗೋವಿಂದ ಚರಿತ್ರೆ ಇದೆಲ್ಲ ಕೇಳ್ತಾರೋ ಆ ತರ ವಿದುರನ ಹಾಗೆ ಅವರು ಪವಿತ್ರೀಕೃತರಾಗಿ ಇರ್ತಾರೆ. ಧರ್ಮಪುತ್ರ, the Bhishmacharya says, you know, if at all, if you want to keep somebody as an exemplar in your life, please keep that Vidura, your own brother, as example. Your own brother. Who else? Bhima is there, Arjuna is there, Nakula, Sahadeva, ಯಾರನ್ನೂ ಇಟ್ಕೋಬೇಡ. ವಿದುರನ ದಾಸಿ ಪುತ್ರನಾದ ಇದೋ ವಿದುರನ ಇಟ್ಕೋ. The most purest form. And he is very much near to the Lord. ಯಾಕಂದ್ರೆ ಪರಮಾತ್ಮನ ಗಾನಾಮೃತದ ಸುಧೆಯಲ್ಲಿ ಮುಳುಗಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ ಅಷ್ಟಿಷ್ಟಲ್ಲ. ವಿದುರ is completely an embodiment of bhakti. ಗೊತ್ತಾಯ್ತಾ? What is the next ಜನ್ಮ of Vidura? I had told you on the day. యముడు. యముని ఇది కదా ఆయన. యముడు ఇది ఇలా వచ్చినాడు. యముడే విదురుడిగా వచ్చినాడు అని అంటారు కదా సార్. యముడు విదురుగా వచ్చారా? యమధర్మరాజుడు ఉండొచ్చు. అదేవో కథ ఉంది అలా. నాకు అది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉండి నేను అడుగుతా ఉండేది, విదురుడు ఏ రూపంతో వచ్చాడు?
చెప్పాను నేను అనురాధ ఆంటీ, అదంతా నాకు తెలీదు అన్నదండ. నేను ఆనాడు చెప్పాను. మరొక్క జన్మ విదురుడి, విదుర విలాస్ కృష్ణ, ఐ హావ్ నాట్ టేకెన్ యువర్ నామావళిస్ అట్ ఆల్. గోపికలా సార్? గోపికలా సార్? కాదు. గోపికలు విదుర ఒకే కాల ఒకే కాలం. ఏదో చెప్పినారు సార్, మీరు గుర్తు రావడం లేదు. యముడే విదురుడు అనేది ఎక్కడో ఉంది. యు ఆర్ రైట్ నిర్మలా ఆంటీ, ఐ థింక్ యు ఆర్ వెరీ పర్ఫెక్ట్ ఇన్ దట్. యముడే భగవంతుడిని నామాన్ని అనుభవించేకి విదురుడుగా వచ్చాడో ఏమో, అటువంటి ఒక స్టోరీ ఉంది అని నాకు ఇప్పుడు వస్తా ఉంది మైండ్ కి. యువర్ రైట్. బట్ నేను అడుగుతా ఉండేది నెక్స్ట్ స్టెప్, విదురుడు ఎవరయ్యారో ఇప్పుడు చెప్తే అనురాధ అంటే ఇమ్మీడియట్ గా రాసుకుంటారు. రాసుకోదండా, అప్పుడు మీకు జ్ఞాపకం ఉంటుంది. ನಾಮದೇವ, ನಾಮದೇವ who is none other but ವಿದುರ. ನಾಮದೇವ, ತುಕಾರಾಮ, ನಾಮದೇವ ಅಂತ ಎಲ್ಲ ಕೇಳಿದೀರಾ ಅಲ್ವಾ? ಸಂತರ ಸಂತತಿಯಲ್ಲಿ ನಾಮದೇವ. ಓಕೆ, ಅದೇ ರೀತಿ ದಾಸರ ಸಂತತಿಯಲ್ಲಿ ವಿದುರ itself. ఇప్పుడు విదురుడు మన నామదేవుడిగా పుట్టాడా? విదురుడు నామదేవుడిగా మాత్రం పుట్టలేదు, అదే విదురుడు గోపాలదాసుడుగా కూడా పుట్టాడు. విజయదాస, విఠలదాస, గోపాలదాస, వాదిరాజ గురు సార్వభౌమ, పురందరదాస, కనకదాస, దాస శ్రేష్ఠులని చెప్తారు కదా. దేవుడి కృష్ణుని గుణగణాలను స్తుతించాలా అని అట్లా పుట్టినాడా సార్? కరెక్ట్. భగవంతుడిని నామాలని స్తుతించాలా, స్తుతికి అంత మహత్వము ఇచ్చారు వాళ్ళంతా. భగవంతుడితోటే ఉండి కూడా ఆ స్తుతికి ప్రాముఖ్యత లేకుండా మరి మానవుడిని జన్మ వాళ్ళంతా తీసుకున్నారు. ಗೊತ್ತಾಯ್ತಾ? ಅದನ್ನೇ ಇಲ್ಲಿ ಹೇಳೋದು. ಗುಹ್ಯೋ ಗಭೀರೋ ಗಹನೋ ಗುಪ್ತಶ್ಚಕ್ರ ಗದಾಧರಃ. ಗುಹ್ಯ ಅತಿ ಗುಹ್ಯವಾದದ್ದು, ಗೋಪ್ಯವಾದದ್ದು. ಗಭೀರಃ ಜನ್ಮಾಂತರಗಳಲ್ಲಿ ಒಬ್ಬೊಬ್ಬರಾಗಿ ಬರುವುದು. ಗಹನಃ ಗುಪ್ತಃ ಯಾರ್ಯಾರಾದ್ರೂ ನಮಗ್ ಗೊತ್ತಿಲ್ಲ, ವಿ ಡೋಂಟ್ ನೋ. ఆ గొప్పమైన ఎవరు భగవంత అవతార కాలఘట్టములో వాళ్ళ కాలములో జీవించారో వాళ్ళే మళ్ళీ 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 మహానుభావులుగా పుట్టుతారు. గుప్తశ్చక్ర గదాధర, గుప్తమై వాళ్ళే. ఎలా? వాల్మీకియే త్యాగరాజుడుగా, ఎలా షణ్ముఖ సుబ్రహ్మణ్యుడే రమణ మహర్షిగా, ఎటువంటి దత్తాత్రేయుడే షిరిడి బాబా, షిరిడి స్వామి అని చెప్తారు కదా, దత్తాత్రేయుడే షిరిడి బాబాగా. అలాగే విదురుడు నామదేవుడుగా, విదురుడు గోపాలదాసుడుగా, పురందరదాసుడే విఠలదాసుడుగా, నారదుడే పురందరదాసుడుగా, ప్రహ్లాదుడే గురు సార్వభౌమ రాఘవేంద్ర స్వామిగా, ఒక్కొక్కరు సాక్షాత్ లక్ష్మీ హయగ్రీవుడే గురు సార్వభౌమ వాదిరాజుడుగా. ఒకటా రెండా ఎగ్జాంపుల్? సాక్షాత్ శంకరుడే రుద్రదేవుడే ఆది శంకర భగవత్పాదుడుగా, సాక్షాత్ ఆదిశేషుడే మొదటి జన్మముల లక్ష్మణుడుగా, లక్ష్మణుడే బలరాముడుగా, బలరాముడే రామానుజులుగా, రామానుజులే మణవాళ మామునిగుడుగా. ఇటువంటి గుప్తశ్చక్ర గదాధర, గుహ్య, గభీర, గహన, మాకి తెలియకుండానే మా సంతతి వరకు, ఇప్పుడు మీరంతా జీవించి ఉన్నారు కదా, మీ సంతతి వరకు ఎంతో గొప్పమైన మహనీయులు వస్తా ఉంటారు మా చదువుని. మాకే తెలియదు, అది మాకే తెలీదు. ఇప్పుడు కూడా మా సమక్షంలో ఎంతో మహనీయులు ఉన్నారు కదా, ఉన్నారా లేదా? ಅವ್ರ ಹೆಸರು ನಂಗೆ ಸರಿಯಾಗಿ ಬರಲ್ಲ. ಆಂಧ್ರలో ఒక మహనీయులు పరమ భాగవతులు ఎప్పుడు ఉపన్యాసం చేస్తారు చూడండి తెలుగులో. త్యాగంటి. ఇప్పుడు కూడా వాళ్ళు ఎస్విబిసిలో అంతా అప్పుడప్పుడు వస్తానే రకరకాలుగా పోయి, ఎన్ని దేశాలకి పోయి, ఈ తెలుగులోనే ఎన్ని
ఉపన్యాసాలు చేశారు. ఎంత గొప్పమైన లాంగ్వేజ్ కంట్రోల్ వాళ్ళకి ఉంది. ఎన్ని విషయాలు చెప్పారంటే వాళ్ళు ముట్టకుండా ఉండే విషయాలు లేదు. అది ఎలా సాధించగలరు ఒక మనుషుడై? అంటే ఏదో ఒక మహాన్ జన్మ ఇటువంటి రూపాలు ధరించారు. త్రిదండి చిన్నజీయర్ కదా, ఎంత గొప్పమైన విచారాలు చేసిండారు. యు కెన్ ఈవెన్ టేక్ ద కోట్ ద పుట్టపర్తి సాయిబాబా ఆర్ రవిశంకర్ గురుజీ ఆర్ ఈవెన్ జగ్గి వాసుదేవ్. డోంట్ సీ దేర్ ఫ్లాస్, సీ దేర్ స్ట్రెంగ్త్. అంత డబ్బులు ఇచ్చి, అంత గొప్పమైన ఒక పెద్ద ఆశ్రమాలు ఇచ్చి మమ్మల్ని నడిపించు అంటే నడిపించేకైతుందా చెప్పండి? we can keep criticizing Amritanandamayi or any sannyasis for that matter, any ISKCON people. But if you can do it, why don't you do it? Why they are in that place? It is very risky, right? లోకాపవాదానికి గురి అయ్యి ఉండారు. అదే సమయంలో మా సనాతన ధర్మాన్ని ఎక్కడో ఓవర్సీస్ లో కూడా వాళ్ళు ప్రచారం చేస్తా ఉన్నారు. అది గొప్పమైన విచారాలు కదా. చెప్పండి నిర్మల ఆంటీ. నిత్యానంద స్వామి కూడా బిగినింగ్ లో నేను ఆయన క్లాసులకు పోయినాను, చాలా బాగా చెప్తున్నాడు. అది ఎందుకు మళ్ళీ ఆయన పైన ఏమేమో వస్తుంది, నిజమెంతో అబద్ధమెంతో మనకు తెలియదు. కానీ బిగినింగ్ లో నేను పోయినాను, 3 days క్లాసు చాలా బాగా తీసుకున్నాడు. అదే ఎంతో మంది అటువంటి ఎక్స్పీరియన్స్ నిత్యానంద స్వామితో తోటి ఉంది. నా డాన్స్ ట్రూప్ లో కూడా మేమంతా పోయి అక్కడ నిత్యానంద స్వామి ఆశ్రమంలో డాన్స్ చేశాము. మా సార్ గారు తీసుకొని వెళ్ళారు మమ్మల్ని. అక్కడ దశావతారము, మరి రామ కథ ప్రసంగాలు, కొన్ని ప్రసంగాలంతా చాలా మర్యాదగా వాళ్ళు చూస్త్రీ మమ్మల్ని. రెమినేషన్ అంతా చాలా బాగా ఇస్త్రీ. మరి అకామిడేషన్ అంతా చాలా గొప్పగా ఉండే, ప్రసాదాలు అంతా. ఏమి మాల్ ప్రాక్టీస్ అటువంటి అన్య భావంతో ఏమి అక్కడ మాకు జరగలేదు, ఏమీ కాలేదు. వి వెంట్ వన్స్ లాంగ్ బ్యాక్ బిడది ఆశ్రమానికి వచ్చి అక్కడ చేసుకొని వచ్చాము. ఏమి అటువంటి కహి ప్రసంగాలు, బ్యాడ్ బిటర్ ఎక్స్పీరియన్స్ ఒక్కటి కూడా మాకి జరగలేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళ శిష్యులంతా చాలా బాగా మా దగ్గర మమ్మల్ని చూసుకొని బిహేవ్ చేస్తారు కాబట్టి ఏమేమో అబద్ధం చెప్పేకయ్యలేదు. బికాస్ వి వెంట్ దేర్ అండ్ కేమ్ బ్యాక్, లైక్ హౌ నిర్మల ఆంటీ టోల్డ్. ఈవెన్ ఐ హ్యాడ్ బీన్ దేర్. ఒక నైట్ ఫుల్ అక్కడ ఉంటుంది మేము. అప్పుడంతా ఇది రూమర్ అంతా ఏమీ లేదు, మాకు కూడా తెలియదు. అప్పుడంతా ఏమి అసలు లేదే లేదు మాకి, అది ఏమి జ్ఞానము లేదు. లైక్ ఎనీ అదర్ గురుజీ, ఈవెన్ హీ వాజ్ దేర్. We just did namaskaram to him, that's all, nothing else. ఇప్పుడు ఏమో రకరక ఏమో ఒక రూపమే అది ఫామ్ అయింది, మాకు తెలీదు. 15 to 20 years ముందే ఆయన చూసింది నేను ఒక అయింది మోర్ దాన్ 15 years అయింది నా డాన్స్ కూడా అక్కడ జరిగి. చాలా మంచిగా ఉండే అప్పుడు. ఏమో సార్, డబ్బు మార్చేసిందేమో, చెప్పేదానికి లేదు కదా సార్. కరెక్ట్, యూఆర్ రైట్. కలియుగ ధర్మం డబ్బులు మార్చుతుంది, సహవాసము మార్చిపోతుంది. తర్వాత సహవాసము శిష్యులే ఆయన్ని వాళ్ళందరినీ పాడు చేసేది. మరి ఫేస్బుక్ ఇదంతా ఏమి సత్యం చెప్తుంది మాకు తెలియదు కదా. ఇప్పుడంతా అసత్యాన్ని చెప్పేందుకు ఎవరు అంటారు, అసత్యము నిరంకడంగా నోట్లో వస్తూ ఉంటుంది. ఈ SMS, ఈ ఫేస్బుక్ లో ఏమి అబద్ధాలు ఏమి నిజాలు ఎవరికి తెలుసు, మాకు తెలియదు కదా. ఏమైనా సృష్టించవచ్చు. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చి ఏమైనా సృష్టించవచ్చు కదా. నిర్మల ఆంటీనే ఒక్కనాడు నన్ను ఉండారు అని సృష్టించవచ్చు. అంటిల్ నిర్మల ఆంటీ ప్రూవ్స్ అది నేను కాదు సార్, అది ఏఐ అని చెప్పే వరకు నేను నమ్ముతాను. అలా అసత్యము ఇప్పుడు తహతహలాడుతా ఉంది. అదే కలియుగ ప్రపంచము అనేది అసత్యాలు అధర్మాలే పోవాలి. అప్పుడు కలికి భగవానుడు వస్తాడు. అటువంటి లేకుండా మా వరకు ఎన్నో గొప్ప మనుషులు
మళ్ళీ 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 దే టేక్ రీబర్త్. ఇప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది, మీకు రావాలా నాకు వస్తా ఉంది, మరి సమాధానం చెప్తాను. గుహ్యోగ వీరః గహనః గుప్తశ్చక్ర గదాధరః అని చెప్పారు కదా సార్. గొప్పమైన మనుషులు మళ్ళీ 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 పుట్టుతారు, పుట్టి పుట్టి భగవంతుడిని విచారాన్ని మా వరకు తీసుకుని వచ్చి ఇస్తారు అని. వాళ్ళంతా భగవంతుడిని రియలైజేషన్ అయిపోయింది కాబట్టి వాళ్ళకు మోక్షం లేదా? మాకి రియలైజేషన్ అయితే మాకి మోక్షం ఉంది, వాళ్ళకి లేదా అంటే వాళ్ళంతా చెప్పేది సంకల్ప ప్రబుద్ధుల ఏమి అది సంకల్పమైన కారణ జన్మము అని చెప్పేది. వాళ్ళు దేవుడి గురించి భగవంతుడి గురించి వాళ్ళు చెప్పాలనుకొని సంకల్పం చేసుకొని అట్లా వస్తారు కదా సార్. సంకల్పం చేసుకుంటారు, విష్ భగవంతుడా నేను వచ్చి మోక్షములో నీ కైంకర్యము ఏమిటి అని అనుభవించాను, ఇది పోయి నేను జనులకి చెప్పాలా, దానికి మీరే నాకు సహాయం చేయాలా, మళ్ళీ పోతాను ప్రచారం చేస్తాను, మళ్ళీ నీ సమక్షంలో వచ్చి నేను మళ్ళీ లీనంగా పోతాను. అప్పుడు మీరే యూ హ్యావ్ టు కమ్ అండ్ రెస్క్యూ అస్ ఫ్రమ్ దిస్ మాయా. డోంట్ వెరీ, యూ ఆర్ అ సంకల్ప కారణ జన్మ. యూ విల్ కమ్ బ్యాక్ వెరీ ఈజీలీ. యూ వోంట్ డూ ఎనీ ఉపాసన లైక్ అదర్ పీపుల్. అందరూ ఉపాసనం ఇప్పుడు మేమంతా చేస్తా ఉండేది ఉపాసనమే. ఇటువంటి మార్గాలు మీకు లేదు. ఊర్ధ్వరేతస్ అనే ఒక్క మార్గాలు ఉంది. సరే మేము చెప్తాము కదా నీ గురించే, వాళ్ళకంతా పోయి ఆ జీవాత్మలకు చెప్తాం కదా, వాళ్ళకంతా ఏది మార్గము తెలిసే ఉంది. 2 మార్గాలు, ధూమాది మార్గము, అర్చిరాది మార్గము. మాకేది మార్గము? మాకి ధూమ మార్గము లేదు, మీకి అర్చిరాది మార్గము లేదు. ఊర్ధ్వరేతస్ మార్గము అనేది ఉండేది. దానికే కారణ జన్మము అని చెప్పేది. కొన్ని గొప్ప వాళ్ళని మీరేం చెప్తారు? ఓ కారణ జన్ముడు అని చెప్తారు కదా. అదే ఆ రహస్యము. వాళ్ళకు కూడా మోక్షం ఉంది, మోక్షం పొందారు. మరి ఆ కైంకర్య ఆనందాన్ని ఇప్పుడు ఎవరు పోయి పురంధరదాసుని అడగరు, ఇంత గొప్పగా చెప్తా ఉన్నారే మీరేం అనుభవించారా? ఆ అనుభవమే దాస శ్రేష్ఠ పదంగా వచ్చింది. ఎవరు పోయి అన్నమయ్య అని అడగరు, ఇంత గొప్పగా నువ్వు పాడతావే రాముడు మోక్షాధాముడు అని. మోక్షము ఇచ్చారా? ఇచ్చింటే నువ్వేమిటికి ಬೈರಾಗಿ ಈ ತರ ನೀನು ತಂಬೂರಿ ಇಟ್ಕೊಂಡು ಈ ತರ ಹಾಡೋ ಪರಿಸ್ಥಿತಿ ನಿಂಗೆ ಬರ್ತಾ ಇತ್ತಾ? ನಾ ಹೋಗಿ ಅನುಭವಿಸಿದ್ದಕ್ಕೆ ಈ ತರ ಬಂದು ಹಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ತಂಬೂರಿ ಮೀಟಿದವ, ಗೆಜ್ಜೆಯ ಕಟ್ಟಿದವ, ತಾಳವ ಹಾಕಿದವ, ಶ್ರುತಿಯಲು ಸೇರಿದವ, ತಂಬೂರಿ ಮೀಟಿದವ, ತಾಳವ ತಟ್ಟಿದವ, ವಿಠಲನ ಪಾಡಿದವ. Why I am doing this? For every profession there is a particular dress code. ಲಾಯರ್ అంటే ಬ್ಲ್ಯಾಕ್ ಕೋಟ್ ಇಲ್ಲಿ ಹಾಕೊಳ್ಳೋದಿದ್ರು ಇಲ್ಲಾದ್ರೂ ಇರ್ಬೇಕು. ಡಾಕ್ಟರ್ ಅಂದ್ರೆ ವೈಟ್ ಕೋಟ್ ಅಲ್ವಾ? ಒಂದೊಂದು ಪ್ರೊಫೆಷನ್ಗೆ ಒಂದೊಂದು ಯೂನಿಫಾರ್ಮ್ ಇದೆ. ಭಕ್ತ ಮಹಾಶಯರಿಗೆ ಪ್ರೊಫೆಷನ್ಗೆ ವಾಟ್ ಇಸ್ ದ ಯೂನಿಫಾರ್ಮ್? ತಂಬೂರಿ ಮೀಟಿದವ, ತಾಳವ ತಟ್ಟಿದವ, ಗೆಜ್ಜೆಯ ಕಟ್ಟಿದವ, ವಿಠಲನ ಪಾಡಿದವ, ಶ್ರುತಿಯಲು ಸೇರಿದವ. So these are the way how you are going to realize who is the Muktatma Jivatma, not Baddha Jivatma, Mukta Jivatma. ಈ ಡ್ರೆಸ್ ಕೋಡ್ ಅಲ್ಲಿ ನಾನು ಬಂದು ಹರಿ ಅಂಗಿಯೇ ಮುಂಡಾಸು, ದ ಪೀತಾಂಬರ ವಿಚ್ ಕೃಷ್ಣ ಟೈಸ್, ದಟ್ ವಿಲ್ ಬಿಕಮ್ ಅ ಮುಂಡಾಸ್ ಫಾರ್ ಮೀ. ಜೋಗಿಗಳೆಲ್ಲ ಹಿಂಗ್ ಬಿಟ್ಕೊಂಡು ಮುಂಡಾಸ್ ಹಾಕೊಂಡಿರ್ತಾರಲ್ಲ, ಹರಿ ದರ್ಶನವೇ ಕಣ್ಣಿಗೆ ಅಂಗಿ. ದಿಸ್ ಐಲೆಟ್ಸ್ ಆರ್ Haridarshana, not these eyelids are my eyelids. Haridarshana is my eyelids. So this is how I am going to ಹೆಜ್ಜೆಯ ಹಾಕಿ ಲಜ್ಜೆಯ ಬಿಟ್ಟು ಗೆಜ್ಜೆಯ ಕಟ್ಟಿ ಕುಣಿ ಕುಣಿದಾಡುವ. I am going to leave all my మానాపమాన. Yes, హరిదాసులు అటువల్లనే ఉంటారు కదా. సో ಹೆಜ್ಜೆಯ ತಟ್ಟಿ, they are going to stamp the feet. ಒಂದೊಂದ್ಸಲ ವಿಠಲ 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 ಅಂತಾಗ್ಲೂ ವಿ ಅಂದ್ರೆ ಆತ್ಮ, ಠಲ ಅಂದ್ರೆ ಠ ಠ ಠ ಅಂತ ಒಡೆಯೋದು. ಯಾವುದು? ನಮ್ಮ ಪಾಪಗಳು
ಠಣಾರ್ 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 ಅಂತ ಒಡೆದು ಹೋಗುತ್ತಂತೆ. ನಮ್ಮ ಪಾಪಗಳು ನಮ್ಮ ಕೈ ನಮಗ್ ಗೊತ್ತಿಲ್ದೇನೆ ಇಲ್ಲೆಲ್ಲ ಏನು ಬೇಡಿ ಹಾಕಿರುತ್ತವಂತೆ. ಪೊಲೀಸ್ ಅವ್ರು ಬೇಡಿ ಹಾಕ್ತಾರಲ್ಲ, అటువంటి బేడీలు ఉంటుందంట. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎన్ని బేడీలు? ఫిజికల్ హ్యాండ్ అంటే ఒక 5-6 వేయొచ్చు. మరి ఈ బేడీలు లక్ష సంఖ్యలో ఉంటుందంట. ಅದೆಲ್ಲ ಠಣಾರ್ 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 ಅಂತ ಬಿಟ್ಕೋಬೇಕು ಅಂದ್ರೆ ಏನ್ ಮಾಡ್ಬೇಕು? ಯು ಶುಡ್ ಟ್ಯಾಪ್ ದ ಹೆಜ್ಜೆ and you should spellbound saying ವಿಠಲ 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 ವಿಠಲ. ಎಷ್ಟೆಲ್ಲ ವಿಠಲ ಹೇಳ್ತಿರೋ ಅಷ್ಟು ಸಂಕೋಲೆಗಳು ಬಿಚ್ಚಿ 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 ಹೋಗುತ್ತಂತೆ. ದಟ್ ಇಸ್ ವೈ ಯು ಸಿ ಇನ್ ಪಂಡ್ರಾಪುರ ಇಟ್ ಇಸ್ ಫೇಮಸ್ ಫಾರ್ ಭಜನ, ನಾಮ ಸಂಕೀರ್ತನ ಭಜನ. ಪಂಡರಪುರವಿದು ದೊಡ್ಡ ಶಹರ, ಅಲ್ಲಿ ವಿಠೋಬನೆಂಬ ದೊಡ್ಡ ಸಾಹುಕಾರ. ವಿಠೋಬನಿರುವುದು ನದಿ ತೀರ, ಭಜನೆ ಎಂಬುದೇ ವ್ಯಾಪಾರ. ಇಟ್ ಇಸ್ ಅ ಭಜನ ವ್ಯಾಪಾರ. ಹೇ ವಿಠಲ, ಐ ಆಮ್ ಗೋಯಿಂಗ್ ಟು ಪೇ ಯು ದ ಮೋರ್ ಭಜನ. You are going to give me the moksha for the money of bhajana which I am going to pay for you. ವಿಠೋಬನಿರುವುದು ನದಿ ತೀರ. ಚಂದ್ರಭಾಗ ಕರೇಲ ಬಿಡಿ ವಿಠಲ ನಿಕ್ಕರ. Why he is standing like this? You know that? He is exactly on the border of Karnataka and Maharashtra. Purandaragada ಆದ್ಮೇಲೆ ಪಂಡ್ರಾಪುರ. Exactly the Chandrabhaga river is on the border of Karnataka and Maharashtra. Okay? ಒಂದು ಕಡೆ ಸಂತಕಳ್ ಮರಾಠಿ ಅಭಂಗಗಳನ್ನ ಕೇಳಿ 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 ಕೇಳಿ, ಇನ್ನೊಂದು ಕಡೆ ದಾಸ ಶ್ರೇಷ್ಠರುಗಳ ಕನ್ನಡ ಸಾಹಿತ್ಯವನ್ನ ಕೇಳಿ 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 ಆನಂದದ ಉನ್ಮಾದದಲ್ಲಿ ಕೈಯನ್ನ ಹಿಡ್ಕೊಂಡು ಛಂಗ್ 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 ಅಂತ ಕುಣಿತಾ ಇದ್ದಾನಂತೆ. ಕುಣಿದ ಆಡಿದವ he is going to dance as if every atma got into salvation. This is called ಗುಪ್ತಃ ಚಕ್ರ ಗದಾಧರ. ಯಾವ ಗದಾಧರನ ಮೇಲೆ ಯಾರೆಲ್ಲ ಹಾಡ್ತಾರೋ, ಪ್ಲೀಸ್ ಡೋಂಟ್ ಥಿಂಕ್ ದಟ್ ದೇ ಆರ್ ನಾರ್ಮಲ್ ಪೀಪಲ್, ದೇ ಆರ್ ನಾರ್ಮಲ್ ಪರ್ಸನ್. ದ ಪೀಪಲ್ ಹೂ ಹ್ಯಾಡ್ ದೇರ್ ಲೈಫ್ ಸ್ಪ್ಯಾನ್, who led their life along with Rama, along with Krishna, they themselves came into existence by many janmas. ಗೊತ್ತಾಯ್ತಾ? ಅರ್ಥ ಆಯ್ತಾ? ಕಂಬನ್ ಯಾರು ಅನ್ಕೊಂಡಿದ್ದೀರಾ? ಕಂಬನ್ ಹೆಸ ಮಹಾಕವಿ, ಕಂಬನಾಟ ಆಳ್ವಾನ್ ರಾಮಾಯಣಂ. ತಮಿಳಲ್ಲಿ ಕಂಬನ್ ಅಂತ ಇದ್ದಾರೆ. ಯಾರು ಅನ್ಕೊಂಡಿದ್ದೀರಾ? ಸಾಕ್ಷಾತ್ ಗುಹ. ಓಕೆ, ನಾವು 4 ಜನ ಅಣ್ಣ ತಮ್ಮಂದ್ರು. ನೀನು ನನಗೆ 5ನೇ ತಮ್ಮ ಅಂತ ರಾಮ ಹೋಗಿ ಗುಹನನ್ನ ಕಟ್ಕೊಂಡ. ಸುಗ್ರೀವನನ್ನ ನೀನು ನನಗೆ 6ನೇ ತಮ್ಮ ಅಂತ ಕಟ್ಕೊಂಡ. ಅದೇ ರೀತಿ ವಿಭೀಷಣನಿಗೆ 5ವರಾನೋಂ 6ವರಾನೋಂ ನೀ 7ವರಾನೋಂ ಅಂತ 7ನೇ ತಮ್ಮ ಅಂತ ಕಟ್ಕೊಂಡ. ಆ 5ನೇ ತಮ್ಮ ಅಂತ ಕನ್ಸಿಡರ್ ಮಾಡಿರೋ ಗುಹ ಪೆರುಮಾನ್, ಆ ಗುಹನೇ ಕಂಬನಾಟ ಆಳ್ವಾನ್, ತಮಿಳಲ್ಲಿ ಬರ್ದಿರೋ ರಾಮಾಯಣ. ಗೊತ್ತಾಯ್ತಾ? ಸಿ, ಎವ್ರಿ ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಇಸ್ ನಾಟ್ ಕನ್ಸಿಡರಬಲ್ ಅಂತ ಹೇಳಕ್ಕೆ ಆಗಲ್ಲ. ದೇ ఆర్ కన్సిడర్డ్. చాలా గొప్పమైన విషయాలు ఇచ్చిన వాళ్లే మరొక జన్మములో ఇంకా గొప్పమైన విషయాలు ఇస్తారు మాకి. ಓಕೆ, ಶಿವನ ಒಂದು ಗಣಗಳಲ್ಲಿ ಭೃಂಗ, ಯುನೋ ಭೃಂಗಿ, ನಂದಿ ಭೃಂಗಿ ಅಂತ ಕರಿತೀವಲ್ಲ, ದಟ್ ಭೃಂಗ ಮಹಾಶಯ, he himself became what? ಬೇಡರ ಕಣ್ಣಪ್ಪ. ಕೇಳಿದ್ದೀರಾ ಬೇಡರ ಕಣ್ಣಪ್ಪ? ಇನ್ ತಮಿಳ್లో వాళ్ళకి ಕಣಪ ನಾಯನಾರ್ ಅಂತ ಕರಿತೀವಿ. ಕಣ್ಣಪ್ಪ ನಾಯನಾರ್, ಬೇಡರ ಕಣ್ಣಪ್ಪ. ಯಾರ್ ಅನ್ಕೊಂಡಿದ್ದೀರಾ? ಸಾಕ್ಷಾತ್ ಭೃಂಗ ಮಹರ್ಷಿ. ಭೃಂಗ ಮಹರ್ಷಿ, he became ಕಣ್ಣಪ್ಪ ನಾಯನಾರ್. ಈ ತರ ಯು ಟೇಕ್ ಶಾಕ್ತ ಸಂಪ್ರದಾಯ, ಶೈವ ಸಂಪ್ರದಾಯ, ಎನಿ ಸಂಪ್ರದಾಯ ಫಾರ್ ದಟ್ ಮ್ಯಾಟರ್, ನಾಟ್ ಓನ್ಲಿ ವೈಷ್ಣವ. Those Mahaniyas only will take rebirth and give us the values and the tattvas of Paramatma. That is the line which says, Guhyoga bhiro gahano guptash chakra gadadharaha vedha swangaha jitak krishnaha dridaha sankarshinaha achyutaha ವೇದ ಸ್ವಾಂಗಃ. ಸೊ ವೇದದ ಸಾರಾಂಶವನ್ನೆಲ್ಲ ಜಿತ ಕೃಷ್ಣ. ಕೃಷ್ಣ ಅಂದ್ರೆ ನಿಮ್ಗೆಲ್ಲ ಗೊತ್ತು, ಕೃಷ್ಣ. ಜಿತ ಕೃಷ್ಣ ಅಂದ್ರೆ ವೇದವ್ಯಾಸ. ಗೊತ್ತಾಯ್ತಾ? ವೇದವ್ಯಾಸರ ಹೆಸರು ಜಿತ ಕೃಷ್ಣ.
వేదవ్యాసుడిಗೆ ఎన్నో నామాలు ఉంది. జితకృష్ణ, వైశంపాయన ಅಲ್ವಾ, ವೇದವ್ಯಾಸ, ನಂತರ ಇನ್ನೊಂದು ಇದೆ ಬಾದರಾಯಣ. ಸೋ ಮೆನಿ ನೇಮ್. ಬಾದರಾಯಣ, ವೇದವ್ಯಾಸ, ವೈಶಂಪಾಯನ, ಜಿತಕೃಷ್ಣ, ಇನ್ನೂ ತುಂಬಾ ಹೆಸರುಗಳಿದೆ. ಸೊ ಆ ಜಿತಕೃಷ್ಣನಾದಂತಹ ವೇದವ್ಯಾಸರ ಒಂದು ರೂಪದಲ್ಲಿ ವೇದದ ಸಾರಾಂಶವನ್ನೆಲ್ಲ ದೃಢ ನಮ್ಮ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ದೃಢವಾಗಿ ನಮಗೆ ಕೊಟ್ಟು ಸಂಕರ್ಷಣ ಅಚ್ಯುತಃ, ಅಚ್ಯುತನ ಕಡೆಗೆ ನಮ್ಮ ಮನಸ್ಸನ್ನ ಸಂಕರ್ಷಣ ಆಕರ್ಷಿಸುವಂತೆ, ವಾಲುವಂತೆ ಮಹನೀಯರುಗಳು ಮಾಡ್ತಾರೆ. ಇಸ್ ಇಟ್ ನಾಟ್? ದ ವೇದ ಸ್ವರೂಪ ಇಸ್ ಲಾರ್ಡ್. ಆ ವೇದದ ಸಾರಾಂಶ ವೇದಾಸ್ಮಾಂಗೋ. ಯಾರು ನಮಗೆ ಕೊಟ್ಟವರು? ವೇದವ್ಯಾಸರಾದಂತಹ ಜಿತಕೃಷ್ಣ, ವ್ಯಾಸರಾಯರು. ಆ ವ್ಯಾಸರಾಯರು ದೃಢವಾದ ವಿಚಾರಗಳನ್ನ, ಸತ್ಯಸಾರಾಂಶವಾದ ವಿಚಾರಗಳನ್ನ, ಪರಮಾತ್ಮನ ವಿಚಾರಧಾರೆಯನ್ನ ನಮಗೆ ಅನುಗ್ರಹಿಸಿ ಏನ್ ಮಾಡ್ತಾರೆ? ಅಚ್ಯುತಃ ಸಂಕರ್ಷಣ, ಅಚ್ಯುತನ ಕಡೆಗೆ. ಯಾರು ಚ್ಯುತವಿಲ್ಲದೆ ಕೈಯನ್ನೇ ಬಿಡದೆ ಅಚ್ಯುತರಾಗಿ ನಮ್ಮನ್ನ ಕಾಪಾಡ್ತಾರೋ ಆ ಪರಮಾತ್ಮನ ಕಡೆಗೆ ಸಂಕರ್ಷಣ ನಮ್ಮನ್ನ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ, ಆಕರ್ಷಿಸಿ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ. ಇಸ್ ಇಟ್ ನಾಟ್? If one Vedavyasa would have not been there, how much loss, you know that? We would have not got Bhagavatam. We would have not got Shuka Brahma. We would have not got Vishnu Puranam. We would have not got 18 Puranams. We would have even not come to know Om Namo Narayanaya na Ashtakshari mantrane irta irಲಿಲ್ಲ ಅಲ್ವಾ? ವ್ಯಾಸಾಯ ವಿಷ್ಣು ರೂಪಾಯ ವ್ಯಾಸ ರೂಪಾಯ ವಿಷ್ಣವೇ. ಇದೇ ವಿಷ್ಣು ಸಹಸ್ರನಾಮದಲ್ಲಿ ಬಿಗಿನಿಂಗ್ ಅಲ್ಲೇ ನೀವು ವ್ಯಾಸರಿಗೆ ಒಂದು ಪ್ರಣಾಮ ಸಲ್ಲಿಸ್ತೀರಾ. ನಮೋ ವೈ ಬ್ರಹ್ಮನಿದಯೇ ವಾಸಿಷ್ಠಾಯ ನಮೋ ನಮಃ. ಶ್ರೀಮನ್ನಾರಾಯಣನ ವಂಶದಲ್ಲೇ ಬಂದಂತಹ ವಸಿಷ್ಠರ ಮೊಮ್ಮಗನಾದಂತಹ ವ್ಯಾಸರೇ ಸಾಕ್ಷಾತ್ ನಾರಾಯಣನ ಅಂಶ ಅಂತ ಹೇಳಿ ಈ ತರ ಆ ಜಿತಕೃಷ್ಣರಾದಂತಹ ನಂತರ ದೃಢವಾಗಿ ನಮ್ಮಲ್ಲಿ ಸತ್ಯಸಾರಾಂಶ ಭಗವಂತನ ವಿಚಾರಗಳನ್ನ, ವೇದಸಾರವನ್ನ ಬಟ್ಟಿ ಇಳಿಸಿ ಯಾವ್ದ್ಯಾವ್ದೋ ಕಂಡ ವಿಚಾರಗಳಿಗೆ ಆಕರ್ಷಿಸದೆ ಅಚ್ಯುತನ ಕಡೆಗೆ ನಮ್ಮನ್ನ ಎಳ್ಕೊಂಡು ಹೋಗುವವರು ಮಹನೀಯರುಗಳೇ ಆಗಿದ್ದಾರೆ. ಅಂತಹ ವರುಣೋ ವಾರುಣೋ ವೃಕ್ಷ ಪುಷ್ಕರಾಕ್ಷೋ ಮಹಾಮನಾಹ. ಇಲ್ಲಿ ಯಾಕೆ ವರುಣನ್ ಕರಿತಾ ಇದ್ದಾರೆ? ವೈ ಆರ್ ಯು ಕಾಲಿಂಗ್ ವರುಣ? భూమి సుభిక్షంగా ఉండడానికి. భూమి సుభిక్షంగా ఉండేదానికి వరుణుడు కావాలా? మరి ఇక్కడ ఏమిటికి వరుణుని పిలుస్తా ఉన్నారు? కరెక్ట్ గా ఆలోచన చేస్తా ఉన్నారు. ಕಂಟಿನ್ಯೂ ವಿತ್ ದ ಸೇಮ್ ಆಲೋಚನಾ. ಎಸ್ ಹಿತೈಷಿ. ಪಂಚಮಹಾಭೂತಗಳಲ್ಲಿ ವರುಣನು ಒಬ್ಬ. ಗುಡ್. ಭೂಮಿ ಸುಭಿಕ್ಷತೆಗೆ ವರುಣ ಬೇಕು. ಪಂಚಮಹಾಭೂತಗಳಲ್ಲಿ ವರುಣನು ಒಬ್ಬ. ಯಾಕೆ ಅಗ್ನಿನ್ ಕರಿಬೋದಲ್ವಾ? ಹೌದಣ್ಣ. ಕರೆದ್ರೆ ಆಮೇಲೆ ನಾವು ಉಳಿಯಕ್ ಸಾಧ್ಯವಾ? ಅಗ್ನಿ ವರ್ಷ ಆದ್ರೆ ಏನಾಗುತ್ತೆ? ನೋಬಡಿ ಕ್ಯಾನ್ ಸ್ಟೇ ಹಿಯರ್ ಅಲ್ವಾ? ಹೌದಣ್ಣ. ಇಲ್ಲಿ ఇక్కడ ఈ కాంటెక్స్ట్ ప్రకారము వరుణ వారుణ ಅಂದ್ರೆ ఇట్ ఇస్ నాట్ వరుణ దేవ, ఇట్ ఇస్ మహావిష్ణు హిమ్సెల్ఫ్. ఓకే, నామిన్క్లేచర్ will not change, but the meaning of the nomenclature, ನಾಮಪದ ಚೇಂಜ್ ಆಗಲ್ಲ. ಅದ್ರ ಕಂಟೆಕ್ಸ್ಟ್ ಪ್ರಕಾರ ನಾಮಪದದ ಅರ್ಥ ಚೇಂಜ್ ಆಗತ್ತೆ. ವರುಣ ಅಂದ್ರೆ ಏನ ಅಂತ ಅನ್ಕೊಂಡಿದೀರಾ? ಮಳೆ ಅಂತ ಒಂದ್ ಅರ್ಥ, ವರ್ಷಮು ಅನ್ನೇ ఒక ಅರ್ಥము, ತಲುಪಿಸೋರು ಅಂತ ಪೋಸ್ಟ್ ಮ್ಯಾನ್ ಅಂತ ಇನ್ನೊಂದು ಅರ್ಥ. ಗೊತ್ತಾಯ್ತಾ? ಇನ್ ಸಾಂಸ್ಕ್ರಿಟ್ ವರುಣ ಮೀನ್ಸ್ ಪೋಸ್ಟ್ ಮ್ಯಾನ್. ಯು ನೋ ದಟ್? ಯಾರೆಲ್ಲ ಸಾಂಸ್ಕ್ರಿಟ್ ಕಲಿತಾ ಇದ್ದೀರಾ? ಹೌದು, ಯು ಆರ್ ಲರ್ನಿಂಗ್ ಸಾಂಸ್ಕ್ರಿಟ್ ಲೈ? ಏನ್ಟಿಕಿ? 3ನೇ ಕ್ಲಾಸ್ ತಗೊಂಡ್ರು ಸರ್, ಅವ್ರ ತಗೊಳ್ತಾನೆ ಇಲ್ಲ. ಯಾಕೋ? ಅಂದ್ರೆ ಅವರು ಒಂದು ಏನ್ ಬೇಕೋ ಅದನ್ನ ನಮ್ಗ್ ತಲುಪಿಸ್ತಿದಾರಲ್ಲ ಅಣ್ಣ, ಅದಕ್ಕೆ ಅವ್ರನ್ನ ಪೋಸ್ಟ್ ಮ್ಯಾನ್ ಅಂತ. ಕರೆಕ್ಟ್, ಯು ಆರ್ ರೈಟ್. ಅಲ್ಲ ನಾನ್ ಕೇಳ್ತಾ ಇರೋದು ವಿಜಯ ರಾಘವರ್ ಮಾಮ ಯಾಕೆ ಕಲಿಸ್ತಾ ಇಲ್ಲ ಅಂತ.
ಏನೋ ಅವ್ರು ಬ್ಯುಸಿ ಇದಾರಂತೆ ಸರ್, ಗೊತ್ತಿಲ್ಲ, ತಗೊಳ್ತಾ ಇಲ್ಲ ಕ್లాస్. అదే సంస్కృతము నేర్చుకోవాలంటే ఇదంతా తెలుసుకోవాలి. అమరకోశంలో వస్తుంది భగవంతుడు విష్ణుడికి వరుణ అని నామధేయం ఏమిటంటే తలపించేవాడు, ద వన్ హూ ఇస్ గోయింగ్ టు కన్వే ద థింగ్స్. అటువంటి చూస్తే వాయుడు కన్వే చేస్తాడు కదా, వాసనము శబ్దము అంతా వాయుద్వారంగానే వస్తా ఉంది. ఇప్పుడు ఎలా వింటా ఉన్నారు మీరు నా వాయిస్ ని? ಇಂಟರ್ನೆಟ್ ఉండగా ఆ ವಾಯ್ಸ್ ರೇಡಿಯೇಷನ್ పోయేది ವಾಯುలో. ఎవరైనా ಊದ್ಕಡ್ಡಿ ಕೆಳಗಡೆ ನನ್ನ ಹೆಂಡತಿ ಈಗ ಕೋಸಂಬರಿಗೆ ಒಗ್ಗರಣೆ ಹಾಕ್ತಾ ಇದ್ದಾಳೆ, ಘಮ ಘಮ ಹಿಂಗ್ ವಾಸನೆ ಬರ್ತಾ ಇದೆ, ఇప్పుడు వస్తా ఉంది. ఎలా? వాయు ద్వారా. వాయుడు కూడా మాకి ఏది పోస్ట్ మ్యాన్ వర్క్ చేస్తారు. నిర్మల ఆంటీకి అప్పుడే ఆకలైంది. సార్ హాఫ్ అన్ అవర్ ముందరికే చెప్తారే కోసంబరి ఏంది తక్షణ వాళ్ళకి ఆకలైంది కదా. నిర్మల ఆంటీ రాండ అన్మ్యూట్ చేసుకోవాలా? 8:30కి అన్నారు కదా, ఇంకా 15 నిమిషాలు ఉంది. కోసంబరి వాసన వచ్చినా ఏం వాసన వచ్చినా పోయేట్లే. సరే, వాయుడు పోస్ట్ మ్యానే, అగ్నిదేవుడికి ఆవిర్భావము ఇస్తారు మీరు కదా, స్వాహా అని ఇస్తారు. అతడు పోస్ట్ మ్యానే, జాతవేదుడై ఇక్కడి నుంచి మా ప్రార్థన అని ఆయా దేవతలకు పోయి ఇస్తాడు. పంచభూతములో అదంతా పోస్ట్ మ్యాన్ వరకే చేసేది, చేయకుండా ఉండేది ఏది లేదు. శబ్దము పోతుంది కదా, వాయు సహాయంతో వాసన శబ్దము, దానికి స్పేస్ ఇచ్చేది ఆకాశము. ఆకాశము ఒకలాగా పోస్ట్ మ్యానే. భూమి గురుత్వాకర్షణ మాకుంది కదా, అది పోస్ట్ ಮ್ಯಾನ್ ಕಾರ್ಯ. ಈಗ ನಿರ್ಮಲಾಂಟಿಗೆ ಎಗರಿದ್ರೆ ಕೆಳಗಡೆ ಬೀಳ್ತಾರೆ, ನಾ ಎಗರಿದ್ರೆ ಮೇಲೆ ತೇಲ್ತೀನಾ? ನಾನು ಕೆಳಗಡೆನೆ ಬೀಳ್ತೀನಿ అల్వా. యారు ఎగరద్రు గురుత్వాకర్షణముతో కింద దిగేది అదే పృథ్వీకి ఉండే పోస్ట్ మ్యాన్ వరకు. మరి ఈ 4 ఎలిమెంట్ మీరు చూస్తే లౌకిక విషయాన్ని మరి మమ్మల్ని తప్పి దేవతల అంతరుల వరకు పోస్ట్ మ్యాన్ కార్యం చేస్తుంది. వరుణ అనే ఒక్క ఎలిమెంటే శ్రీమన్నారాయణుడు నుంచి మమ్మ వరకు అది పోస్ట్ ಮ್ಯಾನ್ ಕಾರ್ಯము చేస్తుంది. ಗೊತ್ತಾಯ್ತಾ? ದೇವತೆಗಳಿಗೆ, ಇಂದ್ರಾದಿ ದೇವತೆಗಳಿಗೆ ಅಗ್ನಿ ಆವಿರ್ಭಾಗವನ್ನ ಕೊಡ್ತಾನೆ. ನಮ್ಮಲ್ಲಿ ರೂಪ ಸ್ಪರ್ಶ ಗಂಧಾದಿಗಳು ವಾಯು ಹಾಗೂ ಆಕಾಶದಿಂದ ಶೇರ್ ಮಾಡ್ಕೋತೀವಿ. ಗುರುತ್ವಾಕರ್ಷಣೆಯನ್ನು ಅರ್ಥಗೆ ಇರುವಂತಹ ಒಂದು ಎಲಿಮೆಂಟ್ ಅಲ್ವಾ. ಗುರುತ್ವಾಕರ್ಷಣೆ ಬೇರೆ ಇನ್ಯಾವ ಒಂದು ಪ್ಲಾನೆಟ್ ಅಲ್ಲೂ ಇಲ್ಲ, ಅರ್ಥಗೆ ಯೂನಿಕ್ ಆಗಿದೆ. ಆ ಭೂಮಿಗಿರೋ పోస్ట్ మ్యాన్షిಪ್. ಆದ್ರೆ వరుణ ಅನ್ನೋ ఈ వాన ఉంది కదా, ఈ మಳೆ ఉంది, వర్షం ఉంది కదా, డైరెక్ట్ పరమాత్మ నుండి మమ్మ వరకు టిల్ అవర్ సెల్ఫ్ ఆ వర్షం పడతానే ఉంటుంది. అదే కదా గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్ర గదాధర, మహనీయులు పుట్టి 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 మమ వరకు టిల్ మై పాయింట్ ద విష్ణు సహస్రనామ has come. ఇదే కదా వర్షము. పద్మా గారు కరెక్టా? ఎవరో భీష్ముడంట, ఎవరో ధర్మపుత్రుడంట, వాళ్ళిద్దరూ కురుక్షేత్రములో ఏమో మాట్లాడుకుండ్రి, అదే విష్ణు సహస్రనామం అని నెట్ రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు పద్మా గారు వరకు అది రావాలని ఏమైనా నిబంధన ఉందా ప్రభా ಆಂಟಿ? ವಿದ್ಯಾ ನಿಮ್ಮವರೆಗೂ ಬರ್ಬೇಕು ಅಂತ ಇದೆಯಾ? ಮತ್ ಹೆಂಗ್ ಬಂದಿದೆ? అదే వర్షము అనేది అదే వరుణ అంటే వర్షం పడేది, వారుణ అంటే పట్టిన వర్షము ప్రవహించేది. ఎవడో రాముడు ఆ జీవితాన్ని కట్టుకొని మీకేం కావాలా? మరి రాముడు జీవించాడు ఎటువంటి తత్వాలతో అనేది ఇప్పుడు వరకు మమ్మకి చదివేకి, చెప్పేకి, అది తీసుకోనికి, అది మా జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోనికి, మీ మనముడు మనవరాలకి చెప్పే వరకు అది పోయింది ప్రవాహంగా. అంటే వరుణ కార్యము ఎవరు చేస్తా ఉండేది? వారుణో వృక్ష, వంశ వృక్షం లాగా పరమాత్ముడిని కథామృత సారాలు తత్వాలు వంశవృక్షంగా మాకి మమ్మ వరకు ఎవరిస్తా ఉన్నారు?
పుష్కరాక్షో మహామనాహ. పుష్కరాక్ష భగవంతుడిని కటాక్షము పొందిన మహామనాహ, మహమహనీయులు, మహామనాహ భాగవతోత్తములు, మహనీయులు పరమాత్ముడిని కృపా కటాక్షం ద్వారా వారుణ ఇటువంటి వంశ వృక్షాన్ని మాకి ఇచ్చారు. కరెక్టా? Sir, tell again, sir. I had to recall now. వరుణో వృక్ష పుష్కరాక్షో మహామనాః. మహనీయులైన పరమ భాగవతోత్తములు భగవంతుడిని కృపా కటాక్షమకి పాత్రరై పుష్కరాಕ್ಷೋ ಪುಷ್ಕರ ಅಕ್ಷಃ ಭಗವಂತನ ಕೃಪಾ ಕಟಾಕ್ಷಕ್ಕೆ ಪಾತ್ರರಾಗಿ ನಿಲ್ಪಾಲ್ನ ರಿವರ್ಸ್ It's okay, sir. I'll see I'll hear the record. How to write, sir? ಅದು ನಿನ್ ಮೇಲೆ ಅದು ಶಾರ್ಟ್ ಹ್ಯಾಂಡ್ ಕಲ್ತ್ಕೋಬೇಕು ನಾವು. నేను ఏది క్లాసు రాసేకి టీచ్ చేయను అనురాధ అంటే అర్థం చేసుకో రైటింగ్. మీరు అది మార్చి రాయాలంటే నేనేం చేయను. అర్థం చేసుకోవాలని నా క్లాసు ఉండేది. సార్ రాసేకి సార్ మీ క్లాస్ ఉండేది అంటే నేనేం చేయగలను? ఓకే, ఐ విల్ టెల్ ఇట్ స్లోలీ. మహామనాహ మహనీయులైన గొప్ప భాగవతోత్తములు. ఎలా వాళ్ళు భాగవతోత్తములు? పుష్కరాక్ష భగవంతుడిని కృపా కటాక్షము వాళ్ళ మీద పడుంటుంది. ಭಗವಂತನ ಕೃಪಾ ಕಟಾಕ್ಷದಿಂದ ಮಹಾಭಾಗವತೋತ್ತಮರಾದತಃ ಮಹಾಮನಾಹ ಮಹನೀಯರು ಏನ್ ಮಾಡ್ತಾರೆ? ಪೋಸ್ಟ್ ಮ್ಯಾನ್ ಕೆಲಸ ಮಾಡ್ತಾರೆ. ಹೆಂಗೆ ಅಂದ್ರೆ ವರುಣೋ ವಾರುಣ ವೃಕ್ಷ, ನಮಗೆ ಅಂತ ಒಂದು ವಂಶ ವೃಕ್ಷವನ್ನೇ ಏರ್ಪಾಡು ಮಾಡಿದ್ದಾರೆ. ಆ ವಂಶ ವೃಕ್ಷದಲ್ಲಿ ಭಗವಂತನ ಲೀಲೆಗಳನ್ನ ತತ್ವಗಳನ್ನ ಹೇಗೆ ವರುಣದೇವ ಕಾರುಣ್ಯದಿಂದ ವರ್ಷಿಸ್ತಾನೋ, ಯಾವ ರೀತಿ ಮಳೆಗರಿತಾನೋ, ನಾಟ್ ಓನ್ಲಿ pouring the rain has to flow from ಪ್ರಾಂತ್ಯಂ ಟು ಪ್ರಾಂತ್ಯ ಅಲ್ವಾ? ಈಗ ಮೈಸೂರಲ್ಲಿ ಮಳೆ ಆದ್ರೆ ತಂಜಾವೂರಲ್ಲಿ ಬೆಳೆ ಚೆನ್ನಾಗಿ ಬೆಳೆಯುತ್ತೆ ಅಂತಾರೆ. ಹೌ? ಬಿಕಾಸ್ ಕೃಷ್ಣರಾಜಸಾಗರ ಡ್ಯಾಮ್ will fill and they are going to leave the Kaveri, so that all the belt of Tanjavur and Kumbakonam agriculture people, they get the water. So వర్షం ఎక్కడో పడుతుంది, మరి వాటర్ బెడ్ ఎక్కడో ఫామ్ అవుతుంది. ఆ వాటర్ బెడ్ ని కరెక్ట్ గా ఉపయోగించుకునేది ఇంకెక్కడో అవుతుంది ಅಲ್ವಾ? ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಮಳೆ ಸುರಿದ್ರೆ ಏನಾಗುತ್ತೆ? ಮೋರಿಗೆ ಹೋಗುತ್ತೆ, ಗಟರ್ಗೆ ಹೋಗುತ್ತೆ. ಚರಂಡಿ ಮೋರಿ ಎಲ್ಲ ತುಂಬಿ ಇನ್ನೊಂದಷ್ಟು ಟ್ರಾಫಿಕ್ ಆಗಿ ಇನ್ನೊಂದಷ್ಟು 2 ಗಂಟೆಗೆ ಬರೋರು 4 గంటే ఆದ್ರೂ పత్తే ఇల్లే మనేలు ఎల్లరూ అవర్నే కాయకుండు అయ్యో బానస్తా ఉంది ఇంకా రాలేదే, చెప్పిన టైం ఏమో అయింది, ఎక్కడ వీళ్ళు ఏమైందో 10 కితాలు ముందరే మొబైల్ పట్టుకొని ఉంటారు. మొబైల్లో ఫోన్ చేసి అంత ఆధ్వర్యము అధ్వానం కదా. అదే క్యాచ్మెంట్ ఏరియాలో బాగా వాన వస్తే అది వాటర్ బెడ్ లో ఇంక్రీజ్ చేసి అది ఎవరికో గొప్పగా పోయి అనుకూలమైతుంది. ఇది ఏమిటి చెప్తా ఉండానంటే, భాగవతోత్తముల సమక్షములో భగవంతుడిని విచారాలన్నీ వర్షధారంగా పోస్తే కరెక్ట్ యూసేజ్ ఉంటుంది. కరెక్టా? జ్యోతి నివాస్ కాలేజ్ దగ్గర పోయి నేను భాగవతాన్ని చెప్తే ఏమైనా ఎవరికైనా అది వెలుగుతుందా? వర్షము కూడా కరెక్ట్ గా పడాలి. ఎక్కడ పడాలనో, ఏ విష్ణు సహస్రనామం క్లాస్ లో, ఏ సాటర్డే గ్రూపో, ఫ్రైడే బ్యాచో, మండే బ్యాచో ఎవరికి అది పోవాలనో కరెక్ట్ గా పోవాలా. ఎవరెవరికో పోతే ఏమీ ప్రయోజనం లేదు. వాన వచ్చిందంటే వాను బయట పోయే వాన வெளியிலே குளர வைக்கும் ಅಂತ ಹೇಳ್ತಾಳೆ ಆಂಡಾಳ್. ಆಳಿಮಳೆ ಕಣ್ಣ ಉಂಡ್ರು ನೀ ಕೈರವೇಲ್ ಆಳಿಯುಳ್ ಪೊಕ್ಕು ಮುಹೊಂದು ಕೊಡಾರ್ತೇರಿ. ಕಲ್ತಿದ್ದೀರಾ ಎಲ್ಲಾರು ಪಾಶುರವನ್ನ? I have done this 4th పాశురం in తిరుపావై. ఇది ఏమో కొత్తగా చెప్తా ఉన్నారు అని మమ్మల్ని చూస్తా ఉన్నారు మీరు. ఆழிమಳೆ కಣ್ಣ ಉಂಡ್ರು ನೀ ಕೈಹರವೇಲ್ ಆಳಿಯುಳ್ ಪೊಕ್ಕು ಮುಹೊಂದು ಕೊಡಾರ್ತೇರಿ. ಹೇ ಮಳೆರಾಯನೇ, నిన్ನಲ್ಲಿ ನಾನು భగవంತనನ್ನ ನೋಡ್ತಾ ಇದ್ದೀನಿ. ఆ నీలమేఘమైన శ్యామలమైన నీ
ಮೋಡ, ಕಾರು ಬಣ್ಣ ಮೋಡಂ, ಅದು ಪರಮಾತ್ಮನ ಶರೀರ. ಅದರಲ್ಲಿ ಮಿಂಚು ತರ ಅವಾಗ ಫಳಾರ್ 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 ಅಂತ ಮಿಂಚು ಹೊಳೆಯುತ್ತಲ್ಲ, ದಟ್ ಇಸ್ ನಥಿಂಗ್ ಬಟ್ ಯುವರ್ ವಿಷ್ಣು ಚಕ್ರ. ಓಕೆ, ಅವಾಗ ನೀರು ಧಡ 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 ಅಂತ ಕೆಳಗಡೆ ಬರುವಾಗ ಗಡಗಡಗಡ ಗಡಗಡಗಡ ಅಂತ ಒಂದು ನಾದ ಹೊರಹೊಮ್ಮುತ್ತಲ್ಲ, ಗುಡುಗು, ದಟ್ ಇಸ್ ನಥಿಂಗ್ ಬಟ್ ಯುವರ್ ಕಾಂಚ್, ಶಂಖದ ನಿನಾದ. ಮತ್ತೆ ಮೇಲು 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 ವರ್ಷ ಆಗ್ತಾ ಇರ್ಬೇಕಾದ್ರೇನೆ ತಂಪು ಉಂಟು ಮಾಡುತ್ತಲ್ಲ, ದಟ್ ಇಸ್ ನಥಿಂಗ್ ಬಟ್ ನಿನ್ನ ಇರುವಿಕೆ, ಯುವರ್ ಸಾನ್ನಿಧ್ಯ. Andal says this in the 4th Tirupavai. She is going to compare the entire cloud and the rainy season to Lord Krishna's Tirumeni. ಅಲ್ವಾ? ಇದೇ ತರ ಆ ವರುಣ ಕೆಲಸವನ್ನ ನಮಗೆ ಯಾರು ಮಾಡ್ತಾರೆ? ಪರಮ ಭಾಗವತ ಶ್ರೇಷ್ಠರು ಮಾಡಿ ಏನನ್ನ ಕೊಡ್ತಾರೆ? ವರುಣ ಕೆಲಸ, ಪೋಸ್ಟ್ಮ್ಯಾನ್ ಕೆಲಸ. ವಾರುಣ ಕೆಲಸ, ವಾರುಣ ಅಂದ್ರೆ the one who is going to give till us. ಯಾರು? ఆచార్యులు వాళ్ళ కటాక్షంతో మా వరకు ఇస్తారు. అంತಹ ఆచార్యులు ಯಾರವರು? ಭಗವಾನ್ ಭಗಹಾನಂದಿ ವನಮಾಲಿ ಹಲಾಯುಧ. ಭಗವಾನ್ ಭಗಹಾನಂದಿ, ಭಗವಂತನಿಗೆ ಬಹಳ ಹತ್ರವಾಗಿ ವನಮಾಲಿಯಾದಂತಹ ಹಲಾಯುಧ. ಹಲಾಯುಧ ಅಂದ್ರೆ ಮುಸಲಾಯುಧವನ್ನ ಹಿಡಿದಂತಹ ಬಲರಾಮ. Why are you calling Balarama here? Where there is a rain, there comes agriculture. ಗೊತ್ತಾಯ್ತಾ? Our culture is what? Agriculture. Indian culture is agriculture. ಪಶು ಪ್ರಾಣಿಗಳನ್ನ ಪಶುಘಾತವನ್ನ ಮಾಡಿ ತಿನ್ನೋದು ನಮ್ಮ ಕಲ್ಚರ್ ಅಲ್ಲ. ಮಾಂಸ ಭಕ್ಷಣ ನಮ್ಮ ಕಲ್ಚರ್ ಅಲ್ಲ. Through this you come to know. ಅಲ್ವಾ? ವೆಸ್ಟರ್ನ್ ಕಂಟ್ರೀಸ್ಗೆಲ್ಲ ಹೋದ್ರೆ ದಿನಾ ಅವರು ಪಶುಘಾತಕ ಅಲ್ವಾ? ಎವ್ರಿ ಡೇ ದೇ ನೀಡ್ non-veg. Without non-veg, there's nothing for them. All the 3 times. They need beef, or they need pork, or they need pashu, something, some or the other. ನಮ್ಮ ಇಂಡಿಯಾದಲ್ಲಿ non-veg ತಿನ್ನೋರ್ಗೂ ಪ್ರಿನ್ಸಿಪಲ್ ಇರುತ್ತೆ. ಕಾರ್ತೀಕ ಮಾಸದಲ್ಲಿ ತಿನ್ನಲ್ಲ, ಸೋಮವಾರ ತಿನ್ನಲ್ಲ, ಶನಿವಾರ ತಿನ್ನಲ್ಲ. ಸಮಥಿಂಗ್ ಯು ಕೀಪ್ ಯೋರ್ ಸೆಲ್ಫ್ ಅಲ್ವಾ? ಒಬ್ರೊಬ್ರಿಗೂ ಒಂದೊಂದು, ಅವರವರ ಗ್ರಾಮ ದೇವತೆಯ ದಿನ ಅಥವಾ ಅವರವರ ಮನೆ ದೇವರ ದಿನ ಅಂತ ಅದೇನೇನೋ ಇಟ್ಕೊಂಡಿರ್ತೀರಲ್ವಾ ಒಂದಿಷ್ಟು ಪ್ರಿನ್ಸಿಪಲ್. ಸೊ ಪಶುಘಾತಕ ಅನ್ನೋದಿಲ್ಲ. ಅವರ್ ಕಲ್ಚರ್ ಇಸ್ ಅಗ್ರಿಕಲ್ಚರ್. ಅದಕ್ಕೆ ಇಲ್ಲಿ ಏನು ವನಮಾಲಿ ಹಲಾಯುಧ, ವನಮಾಲಿಯಾದಂತಹ ಬಲರಾಮನನ್ನೇ ಎಲ್ಲಾರು ಯಾರು ಮಹನೀಯರೆಲ್ಲ ಭಗವಂತನಿಗೆ ಹತ್ರವಾಗುವುದಕ್ಕೆ ಪ್ರಾರ್ಥಿಸ್ತಾರೆ. Why do you want to do the ಪ್ರಾರ್ಥನಾ of Balarama? Please tell me. ಬಲರಾಮನ ಕೈಯಲ್ಲಿ ನೇಗಿಲಿದಿಲ್ಲ ಸರ್. ವೆರಿ ಗುಡ್. ನೇಗಿಲಿದೆ. ಆ ನೇಗಿಲು ನಮಗ್ ಕೊಡ್ತಾರೆ ಅಂತನಾ? ಇಲ್ಲ, ಅಷ್ಟು ಮಾತ್ರ ಗೊತ್ತು ಅಷ್ಟೇ. భూమి దున్నడానికి అది కావాలి కదా సార్ నాగలి. ಭೂಮಿ ಉಳೋದಕ್ಕೆ ನಾಗಲಿ ಕಾವಾಲ, ನೇಗಿಲು ಬೇಕು. ಇನ್ನೊಂದು ನೇಗಿಲು ಏನಕ್ಕೆ ಸಹಾಯ ಮಾಡುತ್ತೆ? ಬಲರಾಮನ ಕೈಯಲ್ಲಿ ನೇಗಿಲಿದೆ. ವೆರಿ ನೈಸ್ ಆನ್ಸರ್ ವೇದಶ್ರೀ. ಬಟ್ ಏನಕ್ಕೆಲ್ಲ ಸಹಾಯ ಮಾಡುತ್ತೆ? ಉಳೋದಕ್ ಸಹಾಯ ಮಾಡುತ್ತೆ. ಆಮೇಲೆ ಅನುರಾಧ ಆಂಟಿ, ನಮ್ಮ ಮನೇಲಿ ಒಂದ್ ದೊಡ್ಡ ನೇಗಿಲಿತ್ತು. ಯು ನೋ ದಟ್. ಒಂದು ದಿನ ಅಯ್ಯೋ ಈ ನೇಗಿಲೆಲ್ಲ ಸಗಣಿ ಎಲ್ಲ ಆಗೋಗಿದೆ ಅಂತ ಹೇಳಿ ನಮ್ಮ ಅಜ್ಜಿ ಏನ್ ಮಾಡಿದ್ರು, ಎಲ್ಲ ಕಡಿಸ್ಬಿಟ್ಟು ಆಮೇಲೆ ಒಲೆಗೆ ಉರಿಗೆ ಹಾಕಿದ್ರೆ ಮನೆ ಎಲ್ಲ ಶ್ರೀಗಂಧದ ಘಮ. ಏನು ಅಂತ ಗೊತ್ತಿಲ್ಲ. ಆಮೇಲೆ ಗೊತ್ತಾಯ್ತು ನೇಗಿಲು ಶ್ರೀಗಂಧದ್ದು. ಐ ಡೋಂಟ್ ನೋ ಹೂ ಹ್ಯಾಸ್ ಡನ್ ದಟ್ ಔಟ್ ಆಫ್ ಸ್ಯಾಂಡ್ಲ್ವುಡ್. ಅಷ್ಟು ದೊಡ್ಡ ನೇಗಿಲು, ನಿಜವಾಗ್ಲೂ ಅಷ್ಟು ದೊಡ್ಡ ಶ್ರೀಗಂಧನೇ ನೋಡಕ್ಕಾಗಲ್ಲ ಈಗ. ಅಯ್ಯೋ ಅಲ್ಲಿಂದ ಬರ್ತಾ ಇದೆ, ಒಲೆ ಗುರಿ ಹಾಕಿದ್ದಾರೆ ಅಂತ ಹೇಳಿ ಎಲ್ಲ ತೆಗೆಯೋದಕ್ಕೆ ಕರಕಲು ಬೂದಿ ಆಗಿತ್ತು. ದ ಎಂಟೈರ್ ಅಬೌಟ್ 15 days ದ ಎಂಟೈರ್ ಅವರ್ ನಮ್ಮ ಅಜ್ಜಿ ಮನೆ, ಗ್ರಾಮದ ಮನೆ ಈಗ್ಲೂ ಇದೆ. ನಮ್ಮ ಅಮ್ಮ ಎಲ್ಲ ಇನ್ಫ್ಯಾಕ್ಟ್ ಸ್ಕೂಟರ್ ಕಲ್ತಿದ್ದ ಅದರ ಅಂಗಳದಲ್ಲಿ. ಅಷ್ಟು ದೊಡ್ಡ ಮನೆ ಅದು. ಹಾಸನದ ಹತ್ರ ಚಾರ್ಮುಡಿ ಘಾಟಲ್ಲಿ ಕ್ಯಾತನಹಳ್ಳಿ ಅನ್ನೋ ಗ್ರಾಮದಲ್ಲಿ ಇದೆ. ಅಷ್ಟು ದೊಡ್ಡ ಮನೆ ಎಲ್ಲ ಘಮ 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 15 days. ಯಾಕಂದ್ರೆ ನೇಗಿಲನ್ನ ಸುಟ್ಟು ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ಒಲೆಗೆ ಉರಿ ಹಾಕಿದ್ರು, ಹಂಡೆ ನೀರು.
ನೋಡಿದ್ರೆ ಅದು ಶ್ರೀಗಂಧ ಗೊತ್ತಿರ್ಲಿಲ್ಲ. ಆಗಿನ ಕಾಲದಲ್ಲಿ ಅಜ್ಞಾನವಾಗಿ ಇದೆಲ್ಲ ನಡೆದಿದೆ. ಸೊ ನೇಗಿಲು 2ಕ್ಕೆ ಯೂಸ್ ಮಾಡ್ತಾರೆ. ಏನಕ್ಕೆ? ಒಲೆ ಊರಿಗೆ ಅನ್ಬೇಡಿ, ಅದು ನಮ್ಮ ಅಜ್ಜಿಯವ್ರು ಮಾಡಿದ್ದು. ಒಂದು ಇನ್ ಆರ್ಡರ್ ಟು ಉಳೋದು, ಎರಡನೇದು ಫರ್ಟಿಲೈಸ್ ದ ಲ್ಯಾಂಡ್. ಇಸ್ ಇಟ್ ನಾಟ್? ವೆನ್ ಯು ಡೋಂಟ್ ಫರ್ಟಿಲೈಸ್ ಇಟ್, ದೆನ್ ವಾಟ್ ವಿಲ್ ಹ್ಯಾಪನ್? ಬೆಳೆದಿದ್ ಕಡೆನೆ ಬೀಜ ಮತ್ತೆ ಬಿತ್ತದ ಇದ್ರೆ ಬೆಳೀತಾ ಇರಲ್ಲ, ಗೊಬ್ಬರದಿಂದ ಫರ್ಟಿಲಿಟಿ ಬರಲ್ಲ. ನೇಗಿಲು ಹೂಳೋವಾಗ ಈ ರೀತಿ ಹೂಳ್ತೀವಲ್ವಾ, ಹೂಳೋವಾಗ ಒಳಗಡೆ ಇರೋ ಮಣ್ಣೆಲ್ಲ ಹೊರಗಡೆ ಬರುತ್ತೆ, ಪೋರ್ಸ್ ಉಂಟಾಗುತ್ತೆ, ಆಕ್ಸಿಜನ್ ಸಪ್ಲೈ ಆಗುತ್ತೆ. ಅದರಿಂದ ದ ಲ್ಯಾಂಡ್ ವಿಲ್ ಬಿಕಮ್ ಮೋರ್ ಫರ್ಟೈಲ್ ಅಲ್ವಾ? ಇಲ್ಲಿ ಬಲರಾಮನನ್ನ ಹಲಾಯುಧ ಮುಸಲಾಯುಧನನ್ನ ಸ್ತುತಿಸ್ತಾ ಇರೋದು ಏನಕ್ಕೆ ಅಂದ್ರೆ, ನಮ್ಮ ಭಕ್ತಿಯ ಪರಾಕಾಷ್ಠತೆ ಫರ್ಟಿಲಿಟಿನ್ ಹೊಂದಬೇಕು. రత్న ఆంటీ నేను భక్తగా ఉండి నేను మోక్షాన్ని పొందుతాను అనే విచారము భక్తి కాదు. నా మనుముడు నా మనమరాలు నెక్స్ట్ జనరేషన్ కు ఆ భక్తి అనే బీజాన్ని నేను పదియాలా. అల్వా అల్వా నిర్మలా ఆಂಟಿ, ಅಲ್ವಾ ಅನುರಾಧ ಆಂಟಿ? ಬರೀ ನನಗೆ ಮಾತ್ರ ಭಕ್ತಿ ಇದ್ರೆ ಸಾಲದು, ನನ್ನ ಜನರೇಷನ್ಗೆಲ್ಲ ನಾನು ಭಕ್ತಿಯನ್ನ ಹಂಚಬೇಕು. ಸಿ ದಿಸ್ ಶುಡ್ ಬಿ ಅನ್ ದಾರ್ಶನಿಕತ್ವ, ದಿಸ್ ಶುಡ್ ಬಿ ಅನ್ ಓವರ್ ಆಲ್ ವಿಷನ್ ಆಫ್ ದ ಭಕ್ತಿ ಮೂವ್ಮೆಂಟ್. ಹಂಗಿದ್ದಿದ್ದಕ್ಕೆ ತಾನೇ ಇವತ್ತಿಗೆ ನಮ್ಗೆ ಇದೆಲ್ಲ ಸಿಗ್ತಾ ಇರೋದು ಅಲ್ವಾ? ಇಫ್ ಭೀಷ್ಮ ವಾಂಟೆಡ್ ಟು ಗೆಟ್ ದ ಮೋಕ್ಷ, he would have easily got the moksha. Why he has to tell all the Sahasranamas which is flowing till today, till now, till up to us? Because they had that vision. Bhakti means not keeping it yourself. You have to give it to others as well. Yam petra inbam ivvayagam perave. Yam petra inbam, whatever sweet nectar which I drink, let this people also drink. ivvayagam perave. ಎಲ್ಲಾರು ಅದನ್ನ ಕುಡೀಲಿ. ಕರೆಕ್ಟಾ? ಕರೆಕ್ಟಾ? ಅದಕ್ಕೆ ನೋಡಿ, ಸಿ ಸಂಬಡಿ ವಿಲ್ ಇನ್ವೈಟ್, ಕಾಲಿಂಗ್, ಮದುವೆ ಇದೆ ಬಂದ್ಬಿಡಿ ಅಂತ ಇನ್ವಿಟೇಷನ್ ಕೊಟ್ಟು ಹೋಗ್ತಾರೆ. ಮನೆಯಲ್ಲಿ ಏನೋ ಅಸಂದರ್ಭ ನಡೆಯುತ್ತೆ. ವಿಲ್ ಯು ಕಾಲ್ ದೆಮ್ ಅಂಡ್ ಸೇ, ಅಯ್ಯೋಯ್ಯೋ ಈ ತರ ಅಸಂದರ್ಭ ಆಗೋಯ್ತು, ನಾವ್ ಅದಕ್ಕೆ ಮದುವೆಗೆ ಬರಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತೀರಾ ಫೋನ್ ಮಾಡಿ? ಅಯ್ಯೋ ಅವ್ರ ಮನೇಲಿ ಮಂಗಳಕರವಾಗಿ ಕಂಕಣ ಕಟ್ಟಿ ಚಪ್ರ ಹಾಕಿ ಮದ್ವೆ ನಡೀತಾ ಇದೆ, ಯಾವ್ದೋ ಅಚಾತುರ್ಯವಾದ ವಿಚಾರಗಳು, ಸೂತಕವೋ ಪುರುಡೋ ಏನೋ ಬಂದಿರುತ್ತೆ ಅನ್ಕೊಳ್ಳಿ, ಅದನ್ನ ತಗೊಂಡ್ ಹೋಗಿ ಯಾರಾದ್ರೂ ಹೇಳ್ತಾರ ಮದ್ವೆ ಮನೇಲಿ? ಯು ವಿಲ್ ನಾಟ್ ಸೇ ಅಟ್ ಆಲ್. ಯು ವಿಲ್ ಜಸ್ಟ್ ಶಟ್ ಯುವರ್ ಮೌತ್. ಯು ಡೋಂಟ್ ಇವನ್ ಗಿವ್ ದ ಕ್ಲೂ. ಆದ್ರೆ ಅದೇ ಮದ್ವೆಗೆ ಇನ್ವೈಟ್ ಮಾಡಿರ್ತಾರೆ ನಿಮ್ಮನ್ನ, ಅವತ್ತಿನ ದಿನ ಇನ್ನೊಂದು ಮದ್ವೆ ಇರುತ್ತೆ, ಅದು చాలా గొప్పమైన ಇಂಪಾರ್ಟೆಂಟು. ಇದು ನಿಮ್ಮ ಮೊಮ್ಮಗಳದೇ ಮದುವೆ, ಅಲ್ಲಿ ಅವ್ರು ಇನ್ವೈಟ್ ಮಾಡಿರ್ತಾರೆ. ಇಮ್ಮಿಡಿಯೇಟ್ಲಿ ಯು ವಿಲ್ ಮೇಕ್ ಎ ಸ್ಟೇಟ್ಮೆಂಟ್ ಸೇಯಿಂಗ್, ಐ ಆಮ್ ವೆರಿ ಸಾರಿ, ಐ ಕೆನಾಟ್ ಕಮ್, ಐ ವಾಂಟೆಡ್ ಟು ಕಮ್. ಇದು ಮನೆ ಮದುವೆ ಆದ್ರಿಂದ ಬಿಡಕ್ಕೆ ಆಗಲ್ಲ, ನಾನು ಇದು ಅಟೆಂಡ್ ಮಾಡ್ಲೇಬೇಕು. ಹೇಳ್ತೀರಾ ಇಲ್ವಾ? ಹೇಳ್ತೀರಾ ಇಲ್ವಾ? ಒಂದು ವೈಕುಂಠ ಸಮಾರಾಧನೆನೋ ಅಥವಾ ಒಂದು 12th ಡೇನೋ ಹೇಳಲ್ಲ, ಬಟ್ ನಿಮ್ ಮೊಮ್ಮಗದು ಮದುವೆ ಇದ್ರೆ ಹೇಳ್ತೀರಾ ಬಿಡ್ತೀರಾ? Why do you say this is also Mangala, that is also Mangala? You are very happy to share. ಅಲ್ವಾ? ಭಗವದ್ ವಿಚಾರ ಅನ್ನೋದು ಯಾವತ್ತೂ ಮಂಗಳ. ನಮ್ಮ ವಿಚಾರಕ್ಕಾದ್ರೂ ಏನಾದ್ರೂ ಮಂಗಳ ಅಮಂಗಳ ಬಂದು ಹೋಗುತ್ತೆ. ಪರಮಾತ್ಮನ ವಿಚಾರದಲ್ಲಿ ಯಾವಾಗಲೂ ಮಂಗಳ ಅಲ್ವಾ? ಕವಿತಾ ಆಂಟಿ ವಿಲ್ ಕಾಲ್ ಮಿ ಫಾರ್ ಗೆಟ್ ಟುಗೆದರ್. ಸರ್ ಕೋರ್ಮಂಗ್ಲ HR ಲೇಔಟ್ ಕ್ಲಬ್ ಬಂದ್ಬಿಡಿ ಸರ್, ಗೆಟ್ ಟುಗೆದರ್ ಇಟ್ಕೊಂಡಿದೀವಿ ಅಂತ. అదే అనురాధ ఆంటీ అదే HR లేఅవుట్ ಅಲ್ಲಿ, సార్ మా ఇంట్లో రామాయణ పారాయణం నడుస్తా ఉంది, వచ్చిరండి సార్. ఇప్పుడు నేను డిసైడ్ చేయాలి. అయ్యో గెట్ టుగెదర్ వాళ్ళు ముందు పిలిచారు, దానికి నేను రాను అనురాధ ఆంటీ అంట చెప్పనా? లేకపోతే నాకు గెట్ టుగెదర్ కైనా రామాయణ పారాయణం చాలా నచ్చింది, నా మనసుకి చాలా దగ్గరమై ఉంది. మీరు ఫస్ట్ పిలిచిన సెకండ్ పిలిచిన వాళ్ళకే నేను పోతాను ఇంటికి అంటే ఏమైనా కవిత ఆంటీ తప్పుగా భావిస్తారా? అవును, వాళ్ళ ఇంట్రెస్ట్ దాని గురించి వాళ్ళు గురువు అన్న ప్రేమంతో నేను పిలిచాను, మరి వాళ్ళ ఇంట్రెస్ట్ కి కరెక్ట్ గా ఇంకెవరో పిలిచారు. కానీ లేండా
మరొకసారి రాండా. అక్కడ ఏమి మిస్టేక్ చేసుకునేకి ఏమి ఇబ్బంది ఉండదు. క్రిస్టల్ క్లియర్. ఎవ్రీబడి నోస్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ రామాయణ నవాహం. దట్ ఈస్ వై ఐ గో టు అనురాధ ఆంటీస్ హౌస్. I can give that reason very well to Kavita aunty, saying that అక్కడ రామాయణ పారాయణము చాలా ముఖ్యము నాకి, నేను అక్కడ పోతాను. ఈ గెట్ టుగెదర్ ఎప్పుడైనా మీరు చేయొచ్చు, అది ఎప్పుడూ అయ్యలేదు. రామ అనుగ్రహం ఉంటేనే అది అయ్యేది, దానికి నేను పోతాను. కరెక్టా? మంగళకరమైన విచారాలు ఎక్కడ వర్షింపబడినా అక్కడ లాభమే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎనీ సద్విచార యూ కెనాట్ టేక్ బ్యాక్. దట్ ఈస్ కాల్డ్ ఫర్టిలిటీ. కరెక్టా? ఫర్టిలిటీ అంటే ఉత్తుగా జనరేషన్ పెరిగేది కాదు. మక్కలను హుట్టుసుకోండు మొమ్మక్కలను హుట్టుసుకోండు ఉత్తుగా జనరేషన్ పోయేది ఫర్టిలిటీ కాదు. భక్తి ఎలా ప్రవహిస్తుంది, భక్తి ఎలా ప్రవహిస్తుంది. మై మదర్ ఇస్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు హర్ ఇన్ లాస్. యు నో దట్? ಆಲ್ವೇಸ್ ಶಿ ಇಸ್ ವೆರಿ ಥ್ಯಾಂಕ್ಫುಲ್ ಬಿಕಾಸ್ ನನ್ನ ಮಗನಿಗೆ ನಾನು ಏನು ಹೇಳ್ಕೊಡ್ಲಿಲ್ಲ, ನಮ್ಮ ಅತ್ತೆ ಮಾವ ಏನು ಹೇಳ್ಕೊಡದೆ ಬಿಡ್ಲಿಲ್ಲ. She makes that statement all the time. Nothing I taught my son, but my in-laws, nothing they left teaching. Whether they taught to my father or not, nobody knows, because my father doesn't know anything. He doesn't know anything. Not even Shuklambaradaram Vishnu. Appa Shuklambaradaram Vishnu Shallappa, nee Shallen Parama. And he doesn't even do Sandhya Vandanam, nothing. But he is a good karma yogi. ಸೊ ನಮ್ಮ ಅಜ್ಜಿ ಒಂದೊಂದ್ಸಲ ಹೇಳೋರು, ನನ್ ಮಗನಿಗೆ ನಾನು ಏನು ಕಲಿಸ್ಲಿಲ್ಲ ಪುಷ್ಪ, ಐ ಲೆಫ್ಟ್ ಹಿಮ್ ಜಸ್ಟ್ ಲೈಕ್ ದಟ್. ಸೊ ಐ ಥಾಟ್ ಯುವರ್ ಸನ್, ಬಟ್ ಐ ಡಿಡ್ ನಾಟ್ ಟೀಚ್ ಎನಿಥಿಂಗ್ ಟು ಮೈ ಸನ್. ದೆನ್ ಮೈ ಮದರ್ ಯೂಸ್ ಟು ಸೇ, ಯು ಡಿಡ್ ನಾಟ್ ಟೀಚ್ ಯುವರ್ ಸನ್, ಬಟ್ ಯು ಹ್ಯಾವ್ ಗಿವನ್ ಅನರ್ಘ್ಯ ಮಾಣಿಕ್ಯ ಟು ದ ಸೊಸೈಟಿ. ದೋ ಐ ಹ್ಯಾವ್ ನಾಟ್ ಥಾಟ್ ಎನಿಥಿಂಗ್ ಟು ಮೈ ಸನ್, ಯು ಬಿಕೇಮ್ ಎ ಟೀಚರ್ ಟು ಮೈ ಸನ್. ಬೈ ಟೀಚಿಂಗ್ ಹಿಮ್ ಎವ್ರಿಥಿಂಗ್ ಯು ಆರ್ ಮೋರ್ ಸ್ಯಾಟಿಸ್ಫೈಡ್. ನಿಮ್ಮ ಮಗನಿಗೆ ನೀವೇನು ಕೊಡ್ಲಿಲ್ಲ ಅನ್ನೋ ಕೊರತೆ ನಮ್ಮ ಮೊಮ್ಮಗನಿಗೆ ಕೊಟ್ಟು ತೀರಿಸ್ಕೊಂಡಿದ್ದೀರಾ, ನಾನ್ ಯಾರಿಗೂ ಕೊಡ್ಲಿಲ್ವಲ್ಲ ಅಂತ ನಮ್ಮಮ್ಮ. ಆತರ ಜನರೇషన్ టు జనరేషన్ మీరు పెట్టిన ఆస్తి కాదు. మీరు ఎంత భక్తి చేస్తారో అది ఖచ్చితంగా అది పోతుంది. సార్ ఎవరు చూసిన వారు సార్, ఎవరికి తెలుసు మేము ఉంటామో లేదో. అప్పుడు మీరు ఉండకుండా ఉంటేనో మీరు లెగసీ అక్కడ పోతుంది. ఇప్పుడు ఏ ఇంట్రెస్ట్ తో మీరు నేర్చుకుంటా ఉన్నారు అన్నమాట. మీ ఇంట్రెస్టా? ఎవరో గొప్ప వాళ్ళు మీ సంతతిలో వచ్చిన వాళ్ళు, వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది భగవంత విచారం ద్వారా. వాళ్ళకి ఛాన్స్ ಕಲಗలేదు, వాళ్ళ ద్వారా మీకు ಕಲಗ್ತಾ ఉంది. ನೀವು ಬರೀ ಕಲಿತಾ ಇಲ್ಲ, ಅವರ ಆಸೆಯನ್ನು ಪೂರೈಸ್ತಾ ಇದ್ದೀರಾ. ನಿಮ್ಮ ಈ ಸಿಸ್ಟಮ್ ಇದೆಯಲ್ಲ, ದಿಸ್ ಆರ್ಗನೈಸೇಷನ್, ದಿಸ್ ಭಕ್ತಿ ಪ್ಯಾಂಥೋ will definitely have an impact in your next generation. May not be next generation, maybe after 5 generations, but you will come to know that. ಪಿತೃಲೋಕ ಅನ್ನೋದು ಇರೋದು ಏನಕ್ಕೆ ಹೇಳಿ? ಪಿತೃಗಳು ಇರಕ್ಕಲ್ಲ. Who is the person who is immersed in bhakti moment after me ಅಂತ ತಿಳ್ಕೊಳ್ಳಕ್ಕೆ ಪಿತೃಲೋಕ ಇರೋದು. ಇದನ್ನೇ ಇಲ್ಲಿ ಹೇಳೋದು. ಭಗವಾನ್ ಭಗಹಾನಂದಿ ವನಮಾಲಿ ಹಲಾಯುಧ. The one who is there in the catchment area of Varuna, there you are going to do the prarthana of that halayuda, so that your bhumi, ನಿಮ್ಮ ಭಕ್ತಿ ಅನ್ನೋ ಭೂಮಿ ಫರ್ಟಿಲೈಸ್ ಆಗುತ್ತೆ. ಎಲ್ಲಿ ಫರ್ಟಿಲಿಟಿ ಇರುತ್ತೋ ಅಲ್ಲಿ ಯಾರ್ ಬೇಕೋ, ನೀರಾಯ್ತು, ಭೂಮಿ ಆಯ್ತು, ಉಳಕ್ಕೆ ನೇಗಿಲಾಯ್ತು, ಯಾರ್ ಬೇಕಲ್ಲಿ? ಫಾರ್ಮರ್. ನೀವೇ ಫಾರ್ಮರು ಇದೀರಾ, ಫಾರ್ಮರು ಇದೀರಾ. ಅದು ಬಿಟ್ಟು ಇನ್ಯಾರು ಬೇಕೋ? ಬೀಜ ಬೇಕು ಸರ್. ಯಾರು ಬೀಜ ಅಂದವ್ರು? HSR ಲೇಔಟಿಲ್ಲೇ ಇದೆ, ಕೋಲ್ ತಗೊಂಡ್ ಬರ್ತೀನಿ. ಬೀಜನೂ ಇದೆ, ಫರ್ಟೈಲ್ ಆಗಿದೆ, ಬೀಜನೂ ಹಾಕಾಗಿದೆ. ಇನ್ಯಾರು ಬೇಕೋ? ಸೂರ್ಯ ಬೇಕು. ಸೂರ್ಯ ಇವ್ರು ನೋಡಿ ತಿನ್ನೋರು ಅಂತ ಇದ್ದಾರೆ. ಪ್ರಭಾ ಆಂಟಿ ಬೀಜಕ್ಕೆ ಹೊಡಿತಿದ್ರೆ ಇವ್ರು ತಿನ್ನೋರು ಅಂತ ಇದ್ದಾರೆ, ಇನ್ನು ಬೆಳೆದೇ ಇಲ್ಲ. ಸೂರ್ಯ ಆದಿತ್ಯೋ ಜ್ಯೋತಿರಾದಿತ್ಯ. ನೋಡಿ ನೆಕ್ಸ್ಟ್ ಲೈನು, ಆದಿತ್ಯೋ ಜ್ಯೋತಿರಾದಿತ್ಯ. ನೆಕ್ಸ್ಟ್ ಕ್ಲಾಸ್ ಕೇಳೋಣ ಸರ್, ಟೈಮ್ ಆಯ್ತು. ಓಕೆ,
That's okay. Only one line. I'll finish so that we'll finish up to 60. Okay. Aditya, very correct. Thank you so much, Vanita. Very good. Adityo Jyotiradityaha Sahishnuhu Gati Saptamaha. So Suryana ಬೆಳಕು ಬೇಕು. No matter how much ever your bhakti land is fertilized, no matter ఎంత వర్షం పడినా ఎంత నీళ్లు పడినా దానికి ఆదిత్యుడు కావాలా. ఇస్ ఇట్ నాట్? ಸೂರ್ಯನ ಬೆಳಕಿಲ್ದೆ ಅಗ್ರಿಕಲ್ಚರ್ ನಡೆಯುತ್ತಾ? ನಡೆಯಲ್ಲ ಅಲ್ವಾ? ನಮ್ಮ ಅಗ್ರಿಕಲ್ಚರ್ ನಾವು ಆರೋಗ್ಯವಾಗಿರ್ಬೇಕು, ಯಾವ ರೋಗ ರುಜಿನಗಳು ಇರ್ಕೂಡ್ದು ಅಂದ್ರೂ ಸೂರ್ಯ ಬೇಕು. ವಿಟಮಿನ್ ಡಿ ಕಮ್ಮಿ ಇದೆ ಅಂತ ಎಲ್ಲಾರು ಹೇಳ್ತಾರಲ್ವಾ? ಈಗಿನ ಕಾಲದಲ್ಲಿ ಎಲ್ರಿಗೂ ವಿಟಮಿನ್ ಡಿ ಕಮ್ಮಿ ಇರುತ್ತೆ. ಯಾವಾಗ್ಲೂ AC ರೂಮ್ ಅಲ್ಲೇ ಕುಕ್ಕರ್ ಬಡ್ದಿದ್ರೆ ಇನ್ನೇನಾಗುತ್ತೆ? ಎಲ್ಲಾ ವಿಟಮಿನ್ಗಳು ಕಮ್ಮಿ ಆಗುತ್ತೆ. ಬರೀ ಡಿ ಅಲ್ಲ, A to Z ವರೆಗೂ ಕಮ್ಮಿ ಆಗುತ್ತೆ. ಇಸ್ ಇಟ್ ನಾಟ್? ಕಂಪ್ಯೂಟರ್ ಮುಂದೆ ಕೂತ್ಕೋ, ಆಮೇಲೆ ಮೊಬೈಲ್ ಹಿಡ್ಕೊ, ಕಂಪ್ಯೂಟರ್ ಮುಂದೆ ಕೂತ್ಕೋ, ಆಮೇಲೆ ಮೊಬೈಲ್ ಹಿಡ್ಕೊ, ಏನಾಗುತ್ತೆ? ವಿಟಮಿನ್ A ಇಂದ Z ವರೆಗೂ ಕಮ್ಮಿ ಆಗುತ್ತೆ. ಬರೀ ಡಿ ಒಂದೇ ಅಲ್ಲ ಅಲ್ವಾ? ಆದಿತ್ಯ ಚೆನ್ನಾಗಿ ಪ್ರಕಾಶಮಾನವಾಗಿ ಜಗ 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 ಅಂತ ಜ್ವಲಿಕ್ಕಿರ ಕದಿರವನ್ ಗುಣದಿಶೈ ಚಿಗರಂ ವಂದನೆಯಿಂದಾನ್. ಎವ್ರಿಬಡಿ ಹ್ಯಾವ್ ಲರ್ನ್ಡ್, ರೈಟ್? ನಾನೇ ಹೇಳ್ಕೋಬೇಕು. ಎವ್ರಿಬಡಿ ಹ್ಯಾವ್ ಲರ್ನ್ಡ್, ಎವ್ರಿಬಡಿ ಹ್ಯಾವ್ ಲರ್ನ್ಡ್. ಯು ನೆವರ್ ಸೇ ಯೆಸ್ ವಿ ಹ್ಯಾವ್ ಲರ್ನ್ಡ್ ಸರ್ ಅಂತ. கதிரவன் குணதிசை சிகரம் வந்தனைந்தான் கலையிருள் அகன்றது காலையம் பொழுதாய். నిర్మలా ఆంటీ జ్ఞాపకం ఉందా తిరుపల్లి எழுச்சி? విన్నట్టుగా ఉంది సార్. కరెక్ట్. పాపం ఎప్పుడు నిర్మలా ఆంటీ తౌడంతా చెప్పడు, ఉండేది ఉండేలాగానే చెప్తారు చూడండి. అప్రిషియేబుల్. విన్నట్టుగా ఉంది. సో ఆ ఆదిత్యుడు ప్రకాశిస్తేనే. ఎటువంటి ఆదిత్యుడు? పరమాత్మ కటాక్షం అనే ఆదిత్యుడు. ఆ జ్యోతి ఆదిత్యో జ్యోతి ఆదిత్య. ఇది ఏమిటి? రెండు ఆదిత్యము. ಪರಮಾತ್ಮನ ಕಟಾಕ್ಷ ಅನ್ನೋ ಒಂದು ಆದಿತ್ಯ ಜಗಜ್ಯೋತಿಯಾಗಿ ಬೆಳಗ್ತಾನೆ ನಮ್ಮಲ್ಲಿ. ಮರಕ್ಕ ಆದಿತ್ಯಮೋ ಆದಿತ್ಯೋ ಜ್ಯೋತಿರಾದಿತ್ಯೋ ಆದಿತ್ಯೋ ಜ್ಯೋತಿರಾದಿತ್ಯಃ ಸಹಿಷ್ಣುರ್ಗತಿ ಸತ್ತಮಃ. ಸಹಿಷ್ಣು ಆ ಪರಮಾತ್ಮನ ಸಹನೆಯನ್ನ ನಮ್ಮಲ್ಲಿ ತರ್ತಾರೆ. ಗತಿ ಸತ್ತಮಃ ಇನ್ನೂ ಒಂದಷ್ಟು ನಮ್ಮನ್ನ ಕೈ ಹಿಡಿದು ಸತ್ತಮಃ ನಡೆಸ್ತಾರೆ. ಗತಿ ಸತ್ತಮಃ ಇನ್ನೊಂದಷ್ಟು ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ನಡೆಸ್ತಾರೆ. ಈಗ ಯು ಹ್ಯಾವ್ ಟು ಟೆಲ್ ಮಿ ಸಮಾಧಾನಂ. ಆದಿತ್ಯ ಇಸ್ ದಟ್ ಸೂರ್ಯ. ಓಕೆ, ಹೂ ಇಸ್ అనదర్ ఆదిత్య? భగవంతుడా సార్? భగవంతుడే ఒక ఆదిత్యుడు. ఎవరో చెప్పారు రత్న ఆంటీ. భగవతత్వము అన్న. భగవంతుడు అనేది ఒక ఆదిత్యము. యు ఆర్ రైట్ అనురాధ ఆంటీ. మరొక ఆదిత్యుడు ಯಾರು? ಪ್ರಭಾ ಆಂಟಿ, ಸ್ಮಿತಾ, ಸುಕನ್ಯಾ ಮಾಮಿ, మనమా సార్? భాగవతోత్తములా సార్? కరెక్ట్. మరి ఇంకా కొంచెం పాలిష్డ్ వర్షన్ గా చెప్పండి. మనమే ಭಾಗವತೋತ್ತಮಲೇ. ಯು ಆರ್ ರೈಟ್. ನಮ್ಮಲ್ಲೇ ಇರುವ ಜೀವಾತ್ಮ ಸರ್. ನಮ್ಮಲ್ಲೇ ಇರುವ ಭಗವಜ್ಞಾನ. భగవజ్ఞానము భగవంతుడు. భగవతత్వము అని చెప్పాను. మీరు చెప్పారా? నాకు అది అర్థం కాలేదు. దానికే నేను ఎంఫసిస్ చేసి మరొకసారి అడిగాను. ఓకే, నో ప్రాబ్లం. భగవతత్వము లేకపోతే భగవజ్ఞానము రెండు ಒಂದೇ. దానికే మీరు తప్పు చెప్తేనూ పర్వాలేదు, ఎవరైనా సరే చెప్పాలా అని చెప్పి ఊరుకుండొద్దండ. కాన్ఫిడెంట్ గా తప్పు చేయండి. ఒక్కొక్కసారి మీ తప్పే కరెక్ట్ అయిపోతుంది. కరెక్టా? సో భగవతత్వము లేకపోతే భగవజ్ఞానము అనే ఆదిత్యుడు మా లోపల వెలుగుతాడు. ఎప్పుడు భగవాన్ భగహానంది వనమాలి హలాయుధ. హలాయుధము
పట్టుకుంటే ఉండే బలరాముడిని ఆశ్రయించి నా మనస్సు అన్నో భూమి ఫర్టిలిటీగా మారిపోతుందో, వరుణో వారుణో వృక్ష, భగవంతుడిని విచారము అనే వృక్షాన్ని నేను వరుణ ద్వారా ಬೀಜವನ್ನ ಹಾಕಿ ಪುಷ್ಕರಾಕ್ಷೋ ಮಹಾಮನಃ ಆ ಮಹನೀಯರುಗಳ ವಿಚಾರದಲ್ಲಿ ಮನಸ್ಸನ್ನ ಇಟ್ಟು ಭಗವಂತನ ಕರುಣಾ ಕಟಾಕ್ಷಕ್ಕೆ ಪಾತ್ರರಾಗಿ నేను ಆದಿತ್ಯ ಪರಮಾತ್ಮನ ಕಿರಣಗಳಿಂದ ನಾನು ಫಲವನ್ನ ಬೆಳೆಯುತ್ತೇನೆ. జ్యోతి ఆదిత్య, ఏది ఫలమో నా లోపల సూక్తమై ఉండే భగవద్ జ్ఞానము అనే ఫలము, భగవత్ తత్వము అనే ఫలాన్ని నేను పట్టుకుంటాను. ఆ ఫలము నాకేమిస్తుంది? సహిష్ణుర్ గతి సత్తమః, నాను ನನ್ನ జీవిత కాలములో నా అంత్యము వరకు ఆ ఫలమే నాకి దారి చూపిస్తుంది. అర్థమైందా? మల్టీ లేయర్ ఇలా అలా అలా ఇలా షఫల్ చేసి ఇది అర్థం ఉందే కాబట్టి ఈ వర్డ్కి ఈ అర్థము, ఈ శ్లోకానికి ఈ అర్థము అటువంటి లేదు. దానికే నేను ఇది తీసుకునేటప్పుడు ఫ్రమ్ 57 till 60 నాన్ స్టాప్ గా వి కెన్ డూ అని చెప్పింది. ఓకే, లింక్ ఉంది, ఒక్కొక్కటికి లింక్ ఉంది. సో మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతి, మేదినీపతి అయిన శ్రీమన్నారాయణుడు కపిలాచార్యుడికి కృతజ్ఞుడిగా ఉండేటి కారణము మహర్షులు, బ్రహ్మర్షులు, మరి వేద మహర్షులు, ఋషులు అంత గోచరించే ఒక గొప్పమైన భగవంతుడిని తత్వార్థాన్ని కేవలం మానవుడైన కపిలుడు కూడా మాకి ఇచ్చగలరు. నారాయణ తత్వాన్నే, పరతత్వాన్నే మాకి చూపించగలరు. అటువంటి త్రిపాదము అనే వైకుంఠాది అధ్యక్షుడైన మహాశృంగుడైన అటువంటి క్లెయిన్ లీనియేజ్ లో వచ్చిన గురుమారులు కృతాంతకృత్ మాకి జన్మము లేకుండా మా వరకు భగవద్ విచారాన్ని వెలుగుతారు, ఇస్తారు. ఎటువంటి అంటే మహావరాహ వరాహ చరిత్రమో, గోవింద చరిత్రమో, లేకపోతే ఉద్ధవ, అక్రూర, విదుర గొప్పవాళ్ళు కనకాంగది స్వర్ణం లాగా వెలిగే భగవంత విచారాన్ని మళ్ళీ పుట్టి రీబార్న్ టేకింగ్ రీబర్త్ అటువంటి జన్మాలు పొంది గుహ్య, గవీర, గహన, గుప్త, చక్రగదాధర, చక్రము గదా పట్టుకుంటే ఉంటే ఆ పరతత్వ రూపులన్నీ మరి లీలలన్నీ మా వరకు ఇటువంటి మహనీయులు పుట్టి చెప్పేది మాత్రం కాదు, వేద స్వరూపుడుగా వేద వ్యాసుడు వేద విషయాలన్నీ దృఢంగా, సత్యంగా, నిశ్చితంగా ఆకర్షింపబడి లాగా మా వరకు తీసుకుని వచ్చే కారణమే వర్షం పడి ఆ వర్ష నీళ్లు ఎక్కడో ప్రవహించి ఎవరో అగ్రికల్చర్ వాళ్ళు అది ఉపయోగించే ఒక విధానములాగా భగవంతుడైన బలరాముడు మా ಭಕ್ತಿ ಪ್ರದೇಶಾన్ని ಏನು ನೇಗಿಲು ಮಾಡಿ ಫರ್ಟಿಲೈಸ್ ಮಾಡಿ ಅದರಲ್ಲಿ ಪರಮಾತ್ಮನ ಸೂರ್ಯ ಅನ್ನೋ ಅನುಗ್ರಹವನ್ನ, ಆ ತಾಪವನ್ನ ಹಾಕಿ ನಮ್ಮಲ್ಲಿ ಆತ್ಮಜ್ಞಾನ, పరతత్వ జ్ఞాన లేకపోతే భగవద్ జ్ఞానము అనే జ్యోతి జ్ఞಾನ ಅದನ್ನ ಸಹಿಷ್ಣು ಗತಿ ಸತ್ತಮಃ ಫಲವಾಗಿ ಕೊಟ್ಟು ನಮ್ಮ ಜೀವನವನ್ನೇ ಉದ್ಧಾರ ಮಾಡ್ತಾನೆ. ಒಂದು ಭಕ್ತನಿಂದ 7 ಜನ್ಮಗಳ ಉದ್ಧಾರ ಅಂತ ಈ 4 ಶ್ಲೋಕಗಳ ಜಿಸ್ಟು ಇದೆ. ಗಾಟ್ ಇಟ್ ಎವ್ರಿಬಡಿ? ದಿಸ್ ಯು ಹ್ಯಾವ್ ಟು ರೈಟ್. ಅನುರಾಧ ಆಂಟಿ లాస్ట్ సెంటెన్స్ నేనేం చెప్పినా అది రాసుకోండా. ఒక్క భక్తుడి ద్వారా 7 జన్మాలు, 7 సంతతిలు ఉద్ధరింపబడుతుంది. గాట్ ఇట్? ద జిస్ట్ ఆఫ్ అప్ టు 60th శ్లోక ఫ్రమ్ 57. అర్థమైందా? సూపర్ ఫాస్ట్ అయింది కదా. ఎక్స్ప్రెస్, చెన్నై ఎక్స్ప్రెస్ అయిపోయింది లాస్ట్ శతాబ్ది. బికాస్ ఇట్ హ్యాస్ ఏ ఇంటర్లింక్. గాట్ ఇట్ ఎవ్రీబడి? విల్ ఫినిష్ విత్ దిస్ టుడే. ఎవ్రీబడి గాట్? అవసరంగా ఏమైనా అయిందా? ఓకే. మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతి త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృంగ కృతాంతకృత్ మహావరాహో గోవింద సుషేణ కనకాంగది
गुह्योगभीरो गहनो गुप्तश्चक्रगदाधरः वेधास्वाङ्गोचितकृष्णो दृढः सङ्कर्षणोच्युतः वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः भगवान् भगहानन्दी मनमाली हलायुधः आदित्यो ज्योतिरादित्यः सहिष्णुर्गतिसत्तमः कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै श्रीमन्नारायणायेति समर्पयामि सर्वं శ్రీకృష్ణార్పణమస్తు. అక్కడ చూడండి మహామనాహ దీర్ఘ ఉంది కదా, అది ప్లూరల్. ఏమంటే మహనీయ గొప్పమైన పరమ భాగవతోత్తమ ದೊಡ್ಡ ಪೀಳಿಗೆ ಅಂತಾನೆ ಅರ್ಥ, ದೊಡ್ಡ ಸಂತತಿ ಅಂತಾನೆ ಅರ್ಥ ಅಲ್ವಾ. ఇటువంటి వృక్షానే మనకి బృహద్ వృక్షముగా, భక్తి వృక్షముగా, భక్తి ఫలమైన వృక్షముగా మనకి విడిచిపోయారు, ఇచ్చిపోయారు, లేకపోతే ಅದನ್ನ ಗ್ರೋ ಮಾಡಿ ಹೋಗಿದ್ದಾರೆ ಅಂತ ಅರ್ಥ. ಅರ್ಥమైందా? నెక్స్ట్ క్లాస్ విల్ స్టార్ట్ ఫ్రెష్లీ ఫ్రమ్ 61st శ్లోక ఆన్వర్డ్స్. ఓకే, ఇంకా ఒక 10 క్లాస్లో మొత్తంగా పూర్తిగా అయిపోతుంది మీకు. ఓకే, shall we finish? ನಾಕಿಂದ ನಿಮಗೆ ಅರ್ಜೆಂಟ್ ಆಗಿದೆ ಅಲ್ವಾ? ಡೋಂಟ್ ವೆರಿ, ದೋ ಐ ಟೆಲ್ ಐ ವಿಲ್ ಫಿನಿಶ್ ಹಾಫ್ ಅನ್ ಅವರ್ ಬಿಫೋರ್, ನಾದು ಅಯ್ಯలేదు ಕಥ. ಆಯ್ತು, ಟೈಮೇ ಆಗೋಯ್ತು, 9 ಗಂಟೆ 10 ನಿಮಿಷ ಇದೆ ಅಷ್ಟೇ. ನನಗೇನ್ ಗೊತ್ತಾ, ಒಂದು ಕ್ಲಾಸ್ ಅಲ್ಲಿ ಕುತ್ಕೊಂಡ್ರೆ something you have to learn. Until that I am not satisfied, because you people are most responsible people. You don't come just like that. So ಹಾಗಾಗಿ something you have to take back ಅನ್ನೋದೇ ನನ್ನ ಮನಸ್ಸಲ್ಲಿ ಕೊರಿತಾ ಇರುತ್ತೆ. ಯಾಕಾದ್ರೆ ಇನ್ಮೇಲಿಂದ ಹೇಳಲ್ಲ, ಬೇಗ ಹೋಗೋದಿದ್ರು ಇನ್ಮೇಲಿಂದ ಹೇಳಲ್ಲ. You will be more tensed than me, ಅಲ್ವಾ? ಪ್ರಯೋಜನ ಇಲ್ಲ ಸರ್, ನೀವ್ ಹೆಂಗೂ ಹೋಗಲ್ವಲ್ಲ, ಸುಮ್ನೆ ವೇಸ್ಟ್. Okay, see you in the next class tomorrow. Okay, bye.